చేసినా ఉండదు అది ఇప్పుడు వదన ఉండదు. కలర్ సెట్ చేసుకో. దీని మీద పెడితే ఉంటుందా? వాటర్ ఉన్నాయి, కింద కింద వాటర్ ఉన్నాయి. జేబులో వేసుకో. జేబులో కదా, అది ఉండాలి మనకు పక్కన. మనం ఇందులో మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకసారి. రైటా? రైట్. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ ఫ్రమ్ మేడిగడ్డ బరాజ్. నాతో పాటు మన ప్రభాకర్ కూడా లైవ్ లో ఉన్నాడు. సో ఇవాళ ప్రభాకర్ నేను కలిసి మేడిగడ్డ నుంచి మార్నింగ్ న్యూస్ అందిస్తాం. సో నిజంగా మరి మేడిగడ్డ నుంచి ఎందుకు అందిస్తా ఉన్నాము అంటే, ఇవాళ మనము అంటే నేను నైట్ రావడం జరిగింది కరీంనగర్ నుంచి ఇటు మేడిగడ్డకు వచ్చినాము. అసలు అంటే మొన్నటిదాకా ప్రచారం చేసిరు కదా చాలా మంది మీడియా ఛానళ్ళు కావచ్చు, లేకపోతే కొన్ని పొలిటికల్ పార్టీలు కావచ్చు, కొంతమంది ప్రచారం చేసిరు మేడిగడ్డ లేదు అని, కుంగిపోయిందని, కొట్టుకపోయిందని, 1,00,000 కోట్లు గోదావరిలో కలిసిపోయినాయి అని అని చెప్పారు. మరి ఇటుకు వస్తే మాత్రం మేడిగడ్డ కనపడతా ఉంది, దాంట్లో నీళ్లు పోతా ఉన్నాయి అద్భుతంగా. ఇప్పుడు ఇక్కడ 10 లక్షల క్యూసెక్కుల వాటర్ కిందికి పోతా ఉన్నది గోదావరిలో. మరి ఇంత వాటర్ ఇక్కడ నుంచి పోతా ఉన్నది. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే క్లియర్ గా మీరు ఇక్కడ అక్కడ ఒక గేట్ లెక్క ఎల్లో సింబల్ కనపడుతుంది. ఆ ఎల్లో సింబల్ క్లోజ్ చేసుకో. ఆ ఎల్లో ఐటమ్ కనపడుతుంది. దాని అవతల కొంత దూరం పోయిన తర్వాత ఆ కుంగినటువంటి పియర్స్ ఉంటాయి. నేను ఈ లైవ్ మార్నింగ్ అయిపోయిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళి మీకు అక్కడ నుంచి కూడా లైవ్ కార్యక్రమాన్ని అక్కడ నుంచి కూడా అందిస్తా. సో అక్కడ ఆడ కూడా నీళ్లు మంచిగా వెళ్ళిపోతా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కేవలం ఆ 2 పియర్స్ కుంగిన దగ్గర ఆ 2 పియర్స్ రిపేర్లు కూడా అయిపోయినాయి. అవి ఆ గేట్లు లేపి ఇప్పుడు మొత్తము వాటర్ అంతా వచ్చిన వాటర్ వచ్చినట్టే కిందికి పంపించేస్తా ఉన్నారు. ఇక్కడ మేడిగడ్డ స్పెషాలిటీ ఏంటి అంటే, మేడిగడ్డ దగ్గర అంటే నదిని కొంత వెడల్పు చేసి ఎక్కడ కూడా వాటర్ ఇక్కడ ఆగకుండా, అంటే ఎంత పెద్ద వరద వచ్చినా గానీ ఇంత ముందుకు పోయిన సంవత్సరము ఇక్కడ నుంచి దాదాపు 25 లక్షల క్యూసెక్ల వాటర్ పోయింది. అంటే ఈ గోదావరి చరిత్రలోనే అత్యంత ఎక్కువ ఫ్లడ్ పోయినటువంటి ఇయర్ పోయిన సంవత్సరం. సో కాబట్టి అలాంటి ఫ్లడ్ ను కూడా తట్టుకొని నిలబడగలిగింది ఈ మేడిగడ్డ బరాజు. అయితే కొన్ని కారణాల వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల ఆ 2 పియర్స్ కుంగిపోయినాయి. ఆ 2 పియర్స్ కూడా ఇప్పుడు రిపేర్ అయిపోయింది. ఆ 2 పియర్స్ కూడా అద్భుతంగా ఇప్పుడు అక్కడ నుంచి వాటర్ కూడా పోతా ఉన్నాయి. మరి ఇన్ని 10 లక్షల క్యూసెక్కుల వాటర్ ఇప్పుడు పోతా ఉన్నది. మరి ఇప్పుడు మనము ఇవాళ నేను ఒక ప్రోగ్రామ్ చేస్తా ఉన్నా, 10 లక్షల క్యూసెక్ల వాటర్ మేడిగడ్డ నుంచి గోదావరిలో కిందికి పోతా ఉన్నది. కానీ పైన చూసుకుంటే మేము నిన్న ఎల్ఎండికి పోయినాం, అక్కడ నుంచి మిడ్ మానేర్కి పోయినాం. అది కదా 2 ఎల్ఎండికి పోయినాం. ఫస్ట్ లోయర్ మానేర్కి పోయినాం. కరీంనగర్ ఆనుకున్నటువంటి ఇసుట్రా కరీంనగర్ ఆనుకున్నటువంటి మానేర్ డ్యాము, లోయర్ మానేర్ డ్యామ్ కు నిన్న మేము పోయినాం. అక్కడ మొత్తం డెడ్ స్టోరేజ్ లో ఉంది డ్యామ్. అది దాదాపు 25 టీఎంసీల 24 టీఎంసీల డ్యాము. అది రిజర్వాయర్. ఆ 24 టీఎంసీల రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్ లో ఉంది. అంటే కనీసము ఇప్పుడు ఆ వాటర్ దేనికోసం ఆపిరాయి అంటే కరీంనగర్ తాగునీళ్ళ కోసం ఆపిరాయి. అవి కూడా లేకపోతే ఇక ఆయనతో లేకపోతే కరీంనగర్ కు నీరు వచ్చేటువంటి అవకాశం లేదు. సో కాబట్టి ఇంత వాటర్ ఇక్కడ పోతా ఉన్నది. అంటే 10 లక్షల క్యూసెక్ల వాటర్ ఇక్కడ పోతా ఉన్నది. కానీ అక్కడ మాత్రము డెడ్ స్టోరేజ్ లో రిజర్వాయర్ ఉంది. పైనుంచి కూడా ఏమొస్తలేదు. అక్కడే ఉంది సినిమా అంతా. మరి ఇన్ని 10 లక్షల క్యూసెక్ల వాటర్ గోదావరిలో పోతా ఉంటే దీని పైన ఉన్నటువంటి అన్నారంలో వాటర్ లేవు, దానిపైన ఉన్నటువంటి సుందిళ్లలో వాటర్ లేవు, దానిపైన ఉన్నటువంటి ఎల్లంపల్లిలో డెడ్ స్టోరేజ్ లో వాటర్ ఉన్నాయి, దానిపైన ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో వాటర్ లేవు. అక్కడ కేవలం 20,000 క్యూసెక్ల వాటర్ మాత్రమే వస్తా ఉంది. అంటే ఇక్కడ 10 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తా ఉంటే అక్కడ కేవలము 20,000 క్యూసెక్ల వాటర్ మాత్రమే వస్తా ఉంది అనమాట. అంటే
నీకు ఆ పైన లేదు. ఇది మరి ఇంటి 10 లక్షల క్యూసెక్ల వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తా ఉంది అంటే కాళేశ్వరం మనం కొంచెం ఇక్కడ నుంచి కరెక్ట్ గా 19 కిలోమీటర్ల ఎంత పోవాలి మనం 18 కిలోమీటర్లు అట్లా ముందుకు పైకి పోతే కాళేశ్వరం వస్తుంది. ఆ కాళేశ్వరం దగ్గర ప్రాణహిత నది కలుస్తుంది. ఏదైతే మహారాష్ట్రకి వెళ్ళి వస్తా ఉందో మహారాష్ట్ర నుంచి వెన్గంగా వాద్రా కలిసి తుమ్మిడేటి దగ్గర కలిసి అక్కడ నుంచి 150 కిలోమీటర్ల మేర ప్రాణహిత నది కలిసి ఆ ప్రాణహిత నది కలిసిన చోట కాళేశ్వరం, ఆ ప్రాణహిత నది కలిసిన కాడ నుంచి ఈ వరద ఉన్నది. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది, గోదావరిలో వాటర్ లేదు. ఆడియో చెక్ చేసుకో, ఎప్పటికప్పుడు ఆడియో చెక్ చేసుకో. గోదావరిలో వాటర్ లేదు. సో గోదావరిలో ఎప్పుడైతే ప్రాణహిత నది కలుస్తుందో ప్రాణహిత నది కలిసిన కాడ నుంచి మాత్రమే మనకు వాటర్ అవైలబిలిటీ ఉందనేది ఇవాళ క్లియర్ కట్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి మనకి ఇన్ని నీళ్లు 10 లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతా ఉంటే మరి మన బరాజులు ఎండిపోయినాయి, మన ప్రాజెక్టులు ఎండిపోయినాయి, మన డ్యాములు ఎండిపోయి ఉన్నాయి, అన్ని ఇంకా డెడ్ స్టోరేజ్ లో ఉన్నాయి, అవి ఎందుకు నింపడం లేదనేది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఉంటాయి, నాకు తెలిసి ఈ జూలై ఇలా ఇంకొక 2 రోజులు అయితే ఇది అయిపోతుంది. ఆగస్టు ఎండింగ్ వరకు వర్షాలు పడతాయి, మంచిగా ఉంటాయి. తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ లో చెప్పలేము, పడతాయి లేకపోతే లేదు. ఒకవేళ మనం నింపుకోవాలనుకుంటే ఆగస్టు నెలలోనే నింపేసుకోవాలి మన ప్రాజెక్టులు, మన రిజర్వాయర్లు అన్ని కూడా. ఏది మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కావచ్చు, దాని కొండపోచమ్మ కావచ్చు, గంధమల్ల కావచ్చు, లేకపోతే ఈ పైనటువంటి మిడ్ మానేరు, లోయర్ మానేరు, అప్పర్ మానేరు, ఇటు ఎలంపల్లి, ఇటు ఈ బరాజులు, ఆ చిన్న చిన్న చెరువులు, కుంటలు, కాలువలు అన్ని కలిపి దాదాపు ఒక 150 టీఎంసీల వాటర్ ని నింపుకోవాలి మనం. ఆ ప్రాసెస్ నింపుకోవాలంటే కూడా మనము కాళేశ్వరం నుంచి రోజుకు 2 టీఎంసీల వాటర్ ఎత్తుకోగలుగుతాం. 2 టీఎంసీల వాటర్ ఎత్తుకోవాలంటే ఎన్ని రోజుల పాటు ఎత్తిపోయాలి? ఒక 150 టీఎంసీలు అంటే దాదాపు 2 నెలలు ఎత్తిపోయాలి. మరి 2 నెలల పాటు ఈ వరద ఇట్లా పోతుందా? ఇట్లా పోదు. మరి ఎందుకు మనము మన ప్రాజెక్టులను నింపుకోలేకపోతున్నాం అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఇష్యూ అన్నమాట, ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్. సో కాబట్టి ఇది అందుకే మనం ఈ విషయం చెప్పడం కోసమే ఇవాళ మేడిగడ్డ దగ్గర నుంచి మనము మార్నింగ్ న్యూస్ అందిస్తా ఉన్నాం. మేడిగడ్డ నుంచి మార్నింగ్ న్యూస్ అందిస్తాం. అక్కడ ఏదైతే పియర్స్ కుంగినాయి అని చెప్తా ఉన్నారో ఆ పియర్స్ కుంగిన దగ్గరికి వెళ్ళి కూడా మీకు అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కానీ విషయాన్ని కానీ అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చినటువంటి ఇష్యూని మనం చెప్పాం. ఇంకా ఈ గోదావరి పారుతూనే ఉంది, అక్కడ కొంత లైవ్ అందిద్దాం. ఇక బడ్జెట్ పెట్టిరు, ఆ బడ్జెట్ సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏ పేపర్? మన పేపర్ చూడడానికి ఆప్షన్ లేదు, బట్ నేను పేపర్ మన ఫోన్ లో చూస్తా. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. సో ఆ విషయాలను కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము. మన పేపర్లో జూమ్ చేసుకుంటే వస్తుందా? జూమ్ చేసుకుంటే అవసరం లేదు, చూపిద్దాము. ఒకవేళ చేస్తా అంటే నువ్వు అలా చూపిస్తాను. ల్యాప్టాప్ ఉందా? ఏడుంది? ఏమవుతులే, అంత రిస్క్ ఏమవుతుంది, టైం వేస్ట్. సో నిన్న బడ్జెట్ కూడా పెట్టిర్రు. ఆ బడ్జెట్ లో మరి ఎంత అద్భుతంగా ఉన్నదో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. 30,000 కొలువులు ఇచ్చినామని నిన్న మొన్న సీఎం గారు చాలా సార్లు చెప్పారు. ఏం చెప్పారు? 30,000 కొలువులు ఇచ్చినామన్నారు. కానీ నిన్న బడ్జెట్ లో ఏం చెప్తా ఉన్నారు? 30,000 కొలువులకు మేము పత్రాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. నియామక పత్రాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. మరి 30,000 కొలువులు ఇచ్చినట్ట లేకపోతే నియామక పత్రాలు ఇచ్చినట్ట? ఉద్యోగాలు ఇవ్వలే, నియామక పత్రాలే ఇచ్చినాం. ఉద్యోగాల విషయంలో నిజం ఒప్పుకున్న సర్కార్, నియామక పత్రాలు మాత్రమే ఇచ్చామన్న బట్టి 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ పదే చెప్పుకున్న సీఎం, తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1 అన్న డిప్యూటీ సీఎం, రాష్ట్ర అభివృద్ధిని చాటుతున్న ప్రభుత్వ లెక్కలు, గతంలో అభివృద్ధి లేదంటూ కాంగ్రెస్ నేతల బుకాయింపులు. ఇది అంటే వీళ్ళు ఇన్ని రోజులు ఏదైతే ప్రచారం చేసుకుంటా చిర్రు అంతా సున్నా డొల్లా ఖాళీ కుండలు ఏం లేదు, రాష్ట్రం ఆగం అయిపోయింది. మొన్న ఇంకా అనవద్దు కానీ సిగ్గు లేకుండా మొన్న ఏమన్నాడు, ఎయిడ్స్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది అన్నాడు. రాష్ట్రానికి ఎయిడ్స్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, అట్లా కుంగిపోయింది అన్నాడు. మరి కుంగిపోతే ఎట్లా ఆర్థికంగా నెంబర్ 1? ఇక్కడ సమస్య తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1 అన్న డిప్యూటీ సీఎం. అంటే ఇక్కడనేమో ఇప్పుడు వీళ్ళు వచ్చిన 7 నెలల నెంబర్ 1 కాలేదు కదా. సో అంటే అంతకు ముందు ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఉన్నటువంటి పరిపాలన కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దాని వల్ల నెంబర్ 1 ఇది వీళ్ళ ఖాతాలు వేసుకున్నారు. 30,000 ఉద్యోగాలది మాత్రం వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. కానీ బడ్జెట్ లో ఏం చెప్పారు? ఆ 30,000 ఉద్యోగాలు మేము ఇవ్వలేదు, పత్రాలు మాత్రమే అందించడం మేము అని చెప్పేసి నిన్న బడ్జెట్ లో కూడా చెప్పారు. ఒకసారి ఆ విషయాన్ని కూడా చదువుతాను నేను. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఎట్టకేలకు నిజం చెప్పింది. ఉద్యోగాల విషయంలో తమను
తమ తప్పును ఈ బడ్జెట్ ప్రసంగంలో సరిచేసుకుంది. తాము ఇచ్చినవి కేవలం నియామక పత్రాలే అంటూ క్లారిటీ ఇచ్చింది. తరచూ ఈ ఉద్యోగాలు తామే ఇచ్చినామని చెప్పుకునే సర్కారు ఈసారి మాత్రము నోరు తెరిచి బడ్జెట్ సాక్షిగా నిజం చెప్పింది. అలాగే రాష్ట్ర తలసరి ఆదాయం పైన అసలు విషయాన్ని చెప్పింది. దేశంలోనే నెంబర్ 1 అంటూ గర్వంగా చాటింది. ఇన్నాళ్లు గత ప్రభుత్వంపై విమర్శలు చేసుకుంటూ వచ్చిన సర్కారు తొలిసారి నిజాలు చెప్తున్న పైన సర్వత్రా ఎందుకంటే అసెంబ్లీకి వచ్చారు కాబట్టి గతంలో వాళ్ళు నోటి ద్వారా ఏమన్నా 100 మాట్లాడొచ్చు, విమర్శలు ఆరోపణలు చేయొచ్చు. బట్ బడ్జెట్ లోకి వచ్చేసరికి అది ఆన్ రికార్డ్ ఉంటది. రేపటి రోజు వీళ్ళు దాని మీద ప్రివిలేజ్ మోషన్ కూడా వెళ్ళొచ్చు. అంటే వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ లో అబద్ధాలు చెప్పారు అని అపోజిషన్ పార్టీ వీళ్ళ ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వడానికి ఉంటది. అందుకే తప్పదు. ఇక సచిన్ అంటే ఏం చెప్పారు, తలసరి ఆదాయంలో నెంబర్ 1, దేశంలో అగ్రస్థానంలో ఉన్నామంటారు. కొలువుల విషయంలో కూడా ప్రతి చోట ఏ ఒక్క మీటింగ్, ప్రెస్ మీట్ కావచ్చు, ఎలక్షన్ సభలు కావచ్చు, ఢిల్లీ పోయి కూర్చున్నా కూడా ప్రతి చోట రేవంత్ రెడ్డి ఇదే మాట చెప్పుకున్నాడు. ఏమని 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాము. గత ప్రభుత్వం అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము 30,000 ఉద్యోగాలు 3 నెలలు ఇచ్చినామని ప్రతి చోట చెప్పుకున్నాడు. మరి ఇక్కడ ఏమైంది, 30,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చుకున్నారు, వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ విషయం ఇవాళ వాళ్ళే క్లారిటీగా ఒప్పుకున్నారు. అయిపోయింది. అంటే కొన్నిసార్లు నిజం ఒప్పుకోక తప్పది. ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పుకుంటుందామన్నా కూడా కాదు, లాస్ట్ కు నిజాలు ఒప్పుకోక తప్పని పరిస్థితి అయింది. నిజం ఒప్పుకున్నారు, ఖతం ఇక్కడ వాళ్ళది. సో అట్లా అంటే ఉద్యోగాలు మేము ఇయ్యలేదు, ఓన్లీ ఇది మాత్రం ఇచ్చామని చెప్పేసి బడ్జెట్ లో చెప్పుకున్నారు. దాంతో పాటు తలసరి ఆదాయం పెరిగిందని చెప్పేసి చెప్పారు. ఇక మిగతా వార్త చూసుకుంటే ఇందులో చూడు, తలసరి ఆదాయం దేశం కంటే ఎక్కువ ఉన్నది మన దగ్గర. సన్నవడ్లకే బోనస్ అని మరొకసారి క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాంతో పాటు భూమి లేని రైతులకు ఏడాదికి 12,000 ఇస్తామన్నారు. అంటే రైతు వ్యవసాయ కూలీకి 12,000 ఇస్తున్నారు కదా, దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇందులో పెట్టిరు. 30,000 నియామక పత్రాలు ఇచ్చినామని చెప్పారు. ఎండాకాలంలో 24 గంటల కరెంట్ ఇచ్చినామని చెప్పారు. మీరు నిజంగా నవకూరి ఇట్లాంటివి ఎండాకాలంలో 24 గంటల కరెంట్ ఇచ్చినామంటే నవకూరి. ఎందుకంటే రాత్రి మేము కరీంనగర్ లో కాటారంలో స్టే చేసినాము. 3 సార్లు పోయింది కరెంటు, తెల్లారి కూడా 3 సార్లు పోయింది. ఇంకొక వీడియో చూపిస్తాను నేను మీకు. ఏడంటే స్క్రీన్ మీద కాబట్టి మేము ఆడ హోటల్లో తిని బయటకు వెళ్ళినాము. పెద్దపల్లి ఈ వీడియో రాత్రి 9 గంటలకి, రాత్రి 9 గంటల సమయంలో కరెంటు లేని పెద్దపల్లి. అదో చూడండి మిత్రులారా, ఇది పెద్ద స్క్రీన్ వేసి చూపిస్తే మంచిగా ఉంటుండే. ఎవరేది బాబు, అర్థమైందా? ఇది నైట్ పెద్దపల్లిలో మేము తింటప్పుడు ఒక 10 నిమిషాలు కరెంట్ పోయింది. తిని ఆ నుంచి మేడిగడ్డ దగ్గరికి నియర్ బై వచ్చి స్టే చేద్దామని చెప్పేసి కాటారం అనే ఊరికి వచ్చి ఆడ ఉంటే నైట్ కొంచెం దోమలు ఇబ్బంది పెడుతున్నాయి. అంటే కరెంట్ పోయి 2-3 సార్లు ఇబ్బంది పెట్టింది. నైట్ ఎండాకాలం 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్తున్నటువంటి మన బట్టి విక్రమార్క గారు ఈ వానాకాలంలో ఇప్పుడు పెద్ద కరెంటుకు పెద్ద డిమాండ్ కూడా ఉంటుంది. ఇప్పుడే 3-4 సార్లు కట్ చేస్తా ఉన్నావు. అది మాకు జరిగినటువంటి అనుభూతి. ఇక చూసేటువంటి ప్రజలు ఎండాకాలంలో మీకు కరెంటు పోకుండా వచ్చిందా ఒకసారి కింద కామెంట్ పెట్టండి. ఉన్నది కొంచెం ఇక టౌన్ కాటారం అంటే కొద్ది ఏరియాకి టౌన్ లాగా ఉంటుంది. ఇంకా ఈ పక్కన కూడా చుట్టుపక్కల పల్లెటూళ్ళలో ఇంకా ఎట్లా పరిస్థితి ఉందో దాన్ని ఇది ఎగ్జాంపుల్ సరిపోతుంది దానికి. సో అట్లా కరెంటు 24 గంటలు ఇచ్చారంట. దాంతో పాటు ఇంకోటి ఏం చెప్పిండు, భూమి లేని రైతులకు 12,000 ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చెప్పారు బడ్జెట్ లో మొత్తం వ్యవసాయానికి పెట్టినటువంటి లెక్క ఎంత ఒకసారి ఆంధ్రజ్యోతి ఈనాడు ఉంది చూడాలి. అలా వ్యవసాయానికి ఈయన ఆంధ్రజ్యోతి చాలా అద్భుతంగా రాసిండు. 72,000 కోట్లు ఆంధ్రజ్యోతి రాసిండు అంటే చూపిస్తా. ఇది బడ్జెట్ ఏంటిదయ్యా అంటే రైతు రాజధాని ఈ రెండింటికే బడ్జెట్లు అధికంగా కేటాయించారు, బడ్జెట్ లో పైసలు అధికంగా కేటాయించారు అని చెప్పేసి ఒక మాట చెప్తందుకు ఈయన ఆంధ్రజ్యోతి ఆయన ఏం చేసిండిరా, రైతు రాజధాని అని చెప్పేసి మీదుగా ప్రధానంగా దీంట్లో పెట్టిండు. సో దీంట్లో ఏమున్నదయ్యా అంటే వ్యవసాయానికి ఎక్కువ పన్నులు, ఎక్కువ నిధులు కేటాయించారు. 72,000 కోట్లు కేటాయించారు. ఈ లెక్క ప్రకారం వ్యవసాయానికి పెద్దపీట వేసి ఉంటే, ఒకవేళ వీళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం చూసుకుంటే మనం రైతు బంధు ఒకసారి ఒక టర్ముకు ఎంత అవుతుంది అంటే ఎకరానికి 5,000 ఇచ్చేటువంటి రైతు బంధుకు ఒకసారికి ఇవ్వాలంటే 7,700 కోట్లు అవుతాయి. ఏది అది ఓన్లీ పట్టేదారులకు మాత్రమే 7,700 కోట్లు పెడితే ఒకసారి రైతు బంధు వస్తుంది ఎకరానికి 5,000 చొప్పున. దానికి వీళ్ళు ఏం చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు ఎడిషనల్ గా ఇచ్చినటువంటి హామీ ఏంటిది, రైతు బంధును రైతు భరోసా పేరు చేసి ఆ రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 ఇస్తాం ప్రతి సంవత్సరం. అంటే ఒక టర్మ్ లో 7,500 కోట్లు ఇస్తాం, 7,500 ఇస్తామన్నారు. అంటే ఒక ఎకరానికి 15,000 ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఇది ఓన్లీ పట్టదారులకే కాదు, కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కౌలు రైతులు 25 లక్షల నుంచి 30 లక్షల మంది రైతులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. 25 లక్షల మందికి కౌలు రైతులకు
కేసీఆర్ సర్కారు వాళ్ళని విస్మరించిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకున్నా గానీ 25 లక్షల మందికి కౌలు రైతులకు ఎకరానికి 15,000 చొప్పున వాళ్ళు ఎన్ని ఎకరాలు కౌలు చేస్తే అన్ని ఎకరాలకు ఇవ్వాల్సి ఉంటుంది. సో అదొకటి. దాంతో పాటు ప్రతి వ్యవసాయ కూలీకి, భూమి లేనటువంటి ప్రతి వ్యవసాయ కూలీకి, ఎవరి పేరు మీద భూమి ఉండదో వాళ్లకు ప్రతి వ్యవసాయ కూలీకి 12,000 ఏడాదికి ఇస్తా ఉన్నారు. అంటే ఈ లెక్కన ఇప్పుడు 2 అదనంగా పడతాయి. అప్పుడు కేవలం ఎకరానికి 15,000 ఇస్తేనే 7,500 కోట్లు అయింది. ఇప్పుడు రైతులతో పాటు 10,000 ఇస్తేనే 7,700 కోట్లు అయింది. ఇప్పుడు ఎకరానికి 15,000 ఇస్తే దాన్ని ఎంత అవుతుంది? దాంతో పాటు కౌలు రైతులను యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? దాంతో పాటు వ్యవసాయ కూలీ రైతులను యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? ఈ లెక్క మొత్తం కలుపుకుంటే ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన దాని ప్రకారం 16,000 కోట్లు సంవత్సరానికి అవుతుంది రైతు బంధుకు. దానికి ఇప్పుడు ఓన్లీ పట్టదారులకి. మళ్ళీ ఇప్పుడు కౌలు రైతు, వ్యవసాయ కూలీ ఇవన్నీ కలుపుకుంటే దాదాపు ఇది 30 నుంచి 40,000 కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరానికి రైతు భరోసాకి అవుతుంది. ఈయన వ్యవసాయానికి పెట్టిందంటే అందులో 72,000 కోట్లు. అంటే నువ్వు పెట్టినటువంటి సింహభాగం వ్యవసాయానికి పెట్టినటువంటి బడ్జెట్ లో అధిక శాతం 75% నిధులు రైతు భరోసాకు పోతే మరి మిగతా కార్యక్రమాలు ఏంటి అంటే ఇందులో కూడా చాలా మతలబు ఉంది. ఇది పెద్దపీట వేయడం కాదు, ఇది పెద్ద మోసం చేయడం అనేటువంటి విషయాన్ని రైతులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. అదేవి ఇయర్ ఇప్పటికి ఆల్రెడీ అన్నిటి కోతలు పెట్టి చూస్తున్నాము. సో ఇప్పుడు దీనికే 40-50 కోట్లు ఆల్రెడీ మనకి పెట్టింది ఎంత? 72,659 కోట్లు. ఇలా దాదాపు 40 నుంచి 50 కోట్లు ఈ స్కీమ్ల కిందనే వెళ్ళిపోతే మరి మిగతా ఈ సబ్సిడీలు ఇవన్నీ వాటి సంగతి ఏంది? వీళ్ళు ముందు నుంచి కాంగ్రెస్ చెప్తున్నది ఏంది? వీళ్ళకి అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సబ్సిడీలు అనేది తీసిరు, ఓన్లీ రైతు బంధు పేరు చెప్పి సబ్సిడీలు అనేది తీసిరు అని చెప్పారు. మరి ఇప్పుడు ఇదే లెక్కలో చూసుకుంటే ఇళ్ళనే 50,000 కోట్లు వెళ్ళిపోతే మిగిలిన 20,000 కోట్లల్లా ఈ సబ్సిడీలు, లోన్లు ఇవన్నీ ఎట్లా ఇస్తారు? ఏడికెళ్ళి వస్తాయి? సో అంటే ఏవి లేవు, ఇవి కూడా పెట్టారు. దాదాపు ఎప్పుడు కూడా ప్రతిసారి ఏం జరుగుతుంది, బడ్జెట్ ఇంత అని పెడతారు. బట్ ఆ బడ్జెట్ యూటిలైజేషన్ దగ్గరికి వచ్చేసరికి, అంటే దాని వినియోగం అనేసరికి వచ్చేసరికి చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని మొత్తం వినియోగించారు, అది రావు, నిధులు ఇవ్వరు, దానికి ఏదో చెప్తారు, మళ్ళీ బడ్జెట్లకు వచ్చేసరికి దాన్ని మళ్ళీ ఏదో సదిరి చెప్తారు, అయిపోతుంది. సో నిధులు లేవంటారు, అది అంటారు. సో ఇప్పుడు కూడా ఇలా 72,000 కోట్లు పెడితే వాళ్ళు లెక్క ప్రకారం ఇచ్చిన అలా సగానికి పైగా ఓన్లీ రైతు బంధు, ఇదే రైతు వికాసం అని వాళ్ళు పెట్టిరు 6 గ్యారంటీలో. ఆ రైతు వికాసం కింద ఉన్న 3 హామీలకు వెళ్ళిపోతాయి డబ్బులని. మరి మిగతా వ్యవసాయ రంగం అంతా ఏంది? ఏం చేయాలి మిగతా వ్యవసాయ రంగం? సో ఇది ఖచ్చితంగా రైతులకు నిండా ముంచేది తప్పితే వీడు పెడతాడు రైతు రాజధాని అట, ఇంకోటి పెట్టిండు ఇదేంది ఈనాడు ఆ సేద్యానికి పండగ సంక్షేమం నిండుగాట. ఏం పెట్టిండు రయ్య సంక్షేమానికి? సేద్యానికి పండగ, వీళ్ళిద్దరు అదే రాస్తారు, సేద్యానికి పండగ రైతు రాజధాని అట. ఏముంది రైతుకి ఇలా? ఇప్పుడు ఇచ్చిరా రుణమాఫీ అయిందా? ఎంతమందికి అయిందో కింద కామెంట్లలో పెట్టండి. ఎంతమందికి రుణమాఫీ అయింది? లక్షలోపు ఉన్న వాళ్ళే పెట్టండి, మీకు పైన వాళ్ళొద్దు. లక్షలోపు ఉండి 2018 తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళకి ఎంత మందికి రుణమాఫీ అయిందో మీరు కింద కామెంట్ లో చెప్తే చదివించే ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి ఏది సంక్షేమం నిండుగా అట. ఇగో ఇది ఏడుంది సంక్షేమం నిండుగా? ఎన్ని స్కీములు చెప్పారు మీరు 6 గ్యారంటీల్లో? ఇవి ఒక 13 ఉన్నాయి, అలా 420 ఉన్నాయి. ఈయన సంక్షేమానికి ఎన్ని నిధులు పెట్టిర్రు? ఆడబిడ్డలకు 2,500 ఎక్కడ పోయినాయి? దానికి ఎంత ఇస్తారు? ఇచ్చే అన్ని కూడా ఇప్పుడు వీళ్ళు వాళ్ళ బడ్జెట్ లో పెట్టిన అన్ని కూడా మాక్సిమం వివిధ రూపాల్లో లోన్ల రూపంలో తీసుకొచ్చి ఇచ్చేటి తప్పితే, అంటే మనకు ఒక దగ్గర అప్పు తెచ్చుకోవడానికి వీళ్ళు షూరిటీ ఇస్తారు అంతే. మనం వాడు అప్పు తెచ్చుకోవాలి, మన ఊర్లలో తెచ్చుకుంటాం కదా, ఎవరైనా తెచ్చుకుంటాం, వాళ్ళని గవాయిలకే పెట్టుకుని పోయి అప్పు తెచ్చుకుంటాం. అట్లా పెట్టి అప్పు తెచ్చుకోవడానికి వీళ్ళు గవాయి ఉంటారు అంతే. మళ్ళీ మనమే కట్టుకోవాలి అవి. అలా వీళ్ళు చేసేది ఏముండవు, సంక్షేమానికి వీళ్ళు పెద్ద పీటేసింది ఏం లేదు. మళ్ళీ ఆడిడ లోన్లు తెచ్చుకొని మనం ఇందులో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి ప్రభాకర్. ఇందులో ఎట్లా ఉంది, ఇందులో వీళ్ళు పెట్టిన బడ్జెట్ లా అంటే వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలల్లో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా. పింఛన్ల పెంపు ప్రధానంగా ఉన్నది. పింఛన్ల పెంపు అసలు మహిళలకు 2,500 రూపాయలు మహాలక్ష్మి స్కీమ్ కింద ఇస్తామన్నారు కదా. ఆ రెండింటి ప్రస్తావన లేదు బడ్జెట్ లా. ఆ రెండింటి ప్రస్తావన లేనలేదు అసలు. అంటే పింఛన్లు పెంచుతామని లేదు, వచ్చి రాగానే 9కే వేస్తామన్నాడు. 9 తారీఖు ఇప్పుడు తీసుకుంటే 2,000 వస్తుంది, తర్వాత తీసుకుంటే 4,000 వస్తుంది. 4,000 లేదు, ఏది లేదు అసలు. ఈ సంవత్సరంలో బడ్జెట్ లో కూడా ఆ ప్రస్తావన లేదు. ఇప్పటికి ఆల్రెడీ 2 నెలలు పెండింగ్. నిన్ననా మొన్న చెప్పారు, ఎవరు చెప్పారు? గంట చక్రపాణి గారు చెప్పారు. ఏమన్నాడు? 2 నెలలు సంవత్సరం అంటే పొలిటికల్ లీడర్ల భాషలో 5 ఏళ్ళు అనమాట. బేసిక్ గా మనకు సంవత్సరం అంటే క్యాలెండర్ లెక్క ప్రకారం 12 నెలలు.
పొలిటికల్ లీడర్లకు సంవత్సరం అంటే 5 ఏళ్ళు అన్నమాట. 5 ఏళ్ళు అయితే వాళ్ళకి సంవత్సరం అన్నట్టు. అంటే సంవత్సరంలో చేస్తున్నటువంటి పనులన్నీ 5 ఏళ్ళు అయిపోయినట్టు చేస్తే గగనం అనేటువంటి విధంగా ఎక్కువ సంవత్సరం అనుకుంటే అంత అంటే 5 ఏళ్ళ మనం ఒక ఇక ఇప్పుడు బడ్జెట్ లో ఏదైతే అతనికి సున్నా పెట్టారో దాన్ని చూపిస్తుడు. రైతు సంక్షేమానికి ఏదో అరకొరగానే ఇప్పుడు మనం చెప్పిన లెక్కల ప్రకారం చూసుకున్నా గానీ పెద్దగా అద్భుతమైనటువంటి బడ్జెట్ ఉన్నట్టుగా ఏం కనపడతలేదు. కోతలు తప్పవన్నటువంటి సంకేతాలు అద్భుతంగా కనపడతా ఉన్నాయి. ఇక దళిత బంధుకు కంప్లీట్ గా రామ్ కేసీఆర్ అప్పుడు ప్రచారంలో బాగా చెప్తా ఉండే రైతు బంధుకు రామ్ దళిత బంధు జై భీమ్ అన్నాడు. సేమ్ అదే జరుగుతా ఉంది ఇప్పుడు. కనీసం దళిత బంధు అనేటువంటి వ్యవహారాన్ని కూడా అక్కడ వాళ్ళు ఏదో అంటే వాళ్ళు బేసిక్ దళిత బంధుకు మొదటి నుంచి వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు. దాన్ని దళిత బంధుకు రూపాయి కూడా కేటాయించలేదు, అసలు ఆ స్కీమ్ ని పక్కన పెట్టేశారు. ఇక దాంతో పాటు గొర్రెల పంపిణీకి గుడుసున ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చేటువంటి గొర్రెలాంట్లోనే స్కీమ్ జరిగింది, స్కామ్ జరిగింది అని చెప్పేసి దానిలో ఎంక్వైరీ చేసి ఒక కథ నడిపిస్తా ఉన్నారు. సో కాబట్టి గొర్రెల పంపిణీకి కూడా ఏం బయలేదు, చేపల పంపిణీకి కూడా 5వ వంతే. అంటే ప్రతి సంవత్సరం ఎప్పుడైతే గత ప్రభుత్వాలు కేటాయించిన దానికంటే ఒక 5వ వంతు, అంటే గత ప్రభుత్వము ఒక 500 రూపాయలు కేటాయించింది అనుకో, ఎగ్జాంపుల్ ఒక 5 కోట్లు కేటాయించింది అనుకో, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు దాంట్లో 5వ వంతు కేటాయించారు అనమాట. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. ఇక ఆటో కార్మికులకు మొండి చెయ్యి. ఈ ఆటో కార్మికులకు ఎవరైతే ఈ నష్టపోతా ఉన్నారో వాళ్ళందరికీ ఏడాదికి 12,000 ఏమో ఇస్తా అని చెప్పారు. ఏది ఈ ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల, మహిళలకు ఫ్రీగా పెట్టడం వల్ల ఆటో కార్మికులు చాలా మంది చనిపోయారు. దాదాపు 200-300 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళని జరం కాపాడడం కోసం, వాళ్ళకు ఊతమేయడం కోసం ఏం చెప్పిండంటే ఈ ఏదో భరోసా కల్పిస్తాం, వాళ్ళకు కొంత నగదు ఇస్తామన్నారు. దానికి సంబంధించినటువంటి పథకం కానీ దానికి సంబంధించినటువంటి డబ్బులు కానీ ఎక్కడ కూడా అందులో లేవు. ఇక దాంతో పాటు నేతనకు నో భరోసా. ఇప్పటికే సరే మన బతుకమ్మ చీరలకు కూడా బడ్జెట్ లో పట్టణ బతుకమ్మ చీర, అంటే బతుకమ్మ చీరలకు కూడా అందులో ఎలాంటి కేటాయింపులు లేవు. బేసిక్ గా సిరిసిల్లాలో ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము నేతన్నల పరిస్థితి. నిన్న కూడా ఒక నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న బంద్ ప్రకటించారు సిరిసిల్లలో. మొత్తం దానికి సంబంధించి సాంచలు మొత్తము పాతింప సామానికి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి వస్తా ఉంది అక్కడ. సో దాన్ని కూడా అక్కడ ఉన్న వాళ్ళు బంధువులు విజయవంతం చేశారు. కనీసము ఆ నేతన్నలకు ఏదో భరోసా కల్పించేటువంటి విషయమా, లేకపోతే వాళ్ళ ఆత్మహత్యలు ఆపేటువంటి విధంగా ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుండే. ఆ విధంగా ఆ వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు నేతన్నలు చాలా ఆశగా ఎదురు చూసారు. బట్ కానీ వాళ్ళకు రూపాయి కూడా కేటాయించలే. కనీసం బతుకమ్మ చీరలకు ఆర్డర్ కానీ అట్లాంటిది కానీ ఏది లేదు. నాకు తెలిసి రాను బతుకమ్మ పండుగ నిషేధం పెడతారో వీళ్ళు నాకు చూడబోతే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే పోతుంది. బాబు గారు వచ్చారు కాబట్టి బతుకమ్మలు ఉండకూడదు. ఇంకా మిగతా నేను చూసిన ఏంటవి మన సెక్రటరియట్ కు ముందుగా నేను ఒక ఫోటో చూసిన. సెక్రటరియట్ ముందుగా ఓల్పోతున్నా అంటే ఇక మన దేవుళ్ళ విషయంలో కొంత కాంట్రవర్సీగా మాట్లాడడం తప్పు. బట్ కానీ కొంత ఆంధ్రీకరణ జరుగుతూ ఉంది తెలంగాణ మెల్లమెల్లగా ఆంధ్రీకరణ జరుగుకుంటూ పోతా ఉందన్నమాట. అది ఆ ఫోటో చూపిస్తా మీకు. పండుగలు కూడా ఆల్రెడీ మిక్స్ అయిపోయినాయి అన్ని, బోనాలు కావచ్చు, ఇంకోటి మొత్తం. ఈ ఫోటో చూసినా, ఈ ఫోటోను మొత్తం ఆంధ్రీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో ఇట్లా అంటే రకరకాలుగా ఇప్పటికే మన సెక్రటరియట్ కు ముందుగా మనం ఒక వీడియో కూడా చేసినావు. సెక్రటరియట్ ముందు బేసిక్ గా ఇంతకు ముందు ఏముండే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గత ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది. వీళ్ళేం చేసారు, కాంగ్రెస్ రాగానే తెలంగాణ తల్లి లేదు ఏం లేదు, మేము రాజీవ్ గాంధీ ఎవరిది రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టుకుంటాం అని చెప్పేసి దానికోసం గుంత తీసి ఏదో కార్యక్రమం చేసిరు. సో అదైపోయినాక ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు అక్కడ అధికారంలోకి వచ్చినాక ఏం డిమాండ్ వస్తా ఉంది సోషల్ మీడియాలో కావచ్చు కొంతమంది నుంచి, దాని ముందు సెక్రటరియట్ ముందు తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టాలన్నటువంటి డిమాండ్ కూడా వస్తా ఉంది. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి వస్తా ఉంది. నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, మీరు పెట్టాల్సిన అవసరం లేదు, దానికి పునాది దొవ్వురి. మీకు దమ్ముంటే తెలంగాణ గడ్డ మీద ఆ సెక్రటరియట్ కు ముందు మీరు పునాది దొవ్వి కొబ్బరికాయ కొట్టురి. ఉద్యమం అంటే ఏంటిదో లేకపోతే తెలంగాణ పోరాటం అంటే ఏంటిదో మళ్ళీ గాని నుంచే స్టార్ట్ అవుతుంది. అనవసరంగా గెలికి వాసం చూసుకునే కార్యక్రమాలు చేకూరి ఈడకొచ్చి మన తెలుగు తల్లిని పెడతాము, పొట్టి శ్రీరాములు పెడతాము, మళ్ళీ ఆంధ్రలో పెత్తనం తీసుకొచ్చి పెడతాము, ఆంధ్ర నాయకులు చెప్పు చేతుల్లో మేము ఉంటాం అంటే చూసుకుంటూ కూర్చోవడానికి ఎవరు రెడీగా లేడు. తెలంగాణ సమాజం దానికి అసలు సిద్ధంగా కూడా లేదు. సో కాబట్టి దానికి సంబంధించి కూడా పెద్దగా ఎక్కర్లేదు. ఇక తులం బంగారము తరుగుపోయింది, కళ్యాణ లక్ష్మికి కటకటనే. కళ్యాణ లక్ష్మి నిధులు పెరగలే, బంగారం కరిగించినప్పుడు తరుగు పోతుంది. సో అట్లనే ఇంట్లో 1,00,000 రూపాయలు అది చేసినప్పుడు ఇది తరిగిపోయింది అన్నట్టు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు వస్తాయి, మేము వచ్చినాక చేసుకుంటే తులం బంగారం వస్తుంది.
తరుగుపోయింది అయ్యా. తరుగుపోయింది. అందుకే తరుగుపోయింది, దాన్ని కరిగిచ్చిర్రు, తరుగుపోయింది. సో తులం బంగారానికి సంబంధించి కూడా బడ్జెట్ లో ఎట్లాంటి ప్రస్తావన లేదు. కళ్యాణ లక్ష్మి అనేటువంటి పేరుతోని పేద పిల్లలకు ఎవరైతే మ్యారేజ్ అవుతుందో ఆడపిల్లలకు ఆ కుటుంబానికి 1,16,000 రూపాయలతో పాటు కేసీఆర్ ఇస్తా ఉండే. దాంతో పాటు మేము తులం బంగారం ఎక్కువ ఇస్తామని చెప్పేసి వీళ్ళు మహిళలను బాగా అట్రాక్ట్ చేసుకోగలిగారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ కామెడీ ఏంటంటే ఇప్పుడు 7 నెలలు, ఇప్పుడు వీళ్ళు వచ్చి 7 నెలలు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నవి పాత చెక్కులు. ఏది గత ముందున్న డిసెంబర్ కు ముందున్న సీఎంఆర్ఎఫ్ లవే. నిన్న మన నరసింహ సీఎంఆర్ఎఫ్ నిన్న మన నరసింహ నిన్న వచ్చిందంట, చెక్ తీసుకోపో అని చెప్పేసి ఫోన్ చేసి ముందు ఇప్పుడు ఇస్తున్నారు వీళ్ళు. కళ్యాణ లక్ష్మి ఇవన్నీ కూడా వీళ్ళు వచ్చినాక శాంక్షన్ చేసిన ఏం లేవు అని పాత చెక్కులు ఇప్పుడు ఇచ్చేసి మేము ఇస్తున్నాం అని చెప్పుకుంటారు. సో అట్లా కళ్యాణ లక్ష్మికి నిధులు ఎక్కువ పెద్ద కేటాయించలేదు. తులం బంగారము తరుగుపోయింది. అంటే మొత్తం అది ఆ కరిగిచ్చి ఆభరణాలు, చెవులు, కమ్మలు, దుద్దులు, ఈ ఆభరణాలు చేస్తారు కదా, పెద్ద నెక్లెస్, చిన్న నెక్లెస్, అవిట్లలో కరిగిపోయింది అనమాట. దాని పత లేకుండా పోయింది అది. ఇక పింఛన్ పెంపు మహిళలకు 2,500 రూపాయలు ప్రస్తావన లేదు. వీడు కూడా అంటే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ పేపర్ అట్లా అంటారు కావచ్చు, కానీ ఆంధ్రజ్యోతి పేపర్ ఇది వాళ్ళదే, వాళ్ళ ఇంటి పేపరు. వీళ్ళు ఏం రాశారు చూడురి, ఏంటది, యువ వికాసం పింఛన్ల పెంపు ఈ ఏడాదికి లేనట్టే జై తెలంగాణ. వీళ్ళే రాశారు. ఏం చేయాలి, ఏం పాట పాడాలి మనం? ఇక అదే రంగుల జెండా, 3 రంగుల జెండా పెట్టి వచ్చిన ఆడే సింహమోలే మేడిగడ్డకు మన రేవంత్ అని ఇలా ముంచాలు తీసుకుపోయి అప్పుడు వచ్చి ఇట్లా పర్రెల లేలు చూసారు కదా. ఈ పర్ల ఇప్పుడు పెట్టాలి, వచ్చి పర్ల లేళ్ళు. ఎవరు రాహుల్ గాంధీ వస్తాడా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు వస్తారా, లేకపోతే ఈడ దగ్గరనే ఉంటాడు మన దుద్దుల సీదరన్న, ఆయన వచ్చి పెడతాడా, లేకపోతే చూడాలి. నాకు టైం దొరకదు. ఇక్కడ సీనన్న ఉంటాడు, వాళ్ళ తమ్ముడా, తమ్ముడు అన్ననే చూసుకుంటాడు, మొత్తం ఆయన చూసుకుంటాడా అంతా, అన్న వచ్చి చూసినా చాలు. అంటే పరిపాలన చూసుకుంటాడా, ఇంకా చూసుకుంటాడు అన్ననే. ఓకే. సో ఇట్లా ఆ కార్యక్రమం కూడా జరుగుతా ఉందన్నమాట. పింఛన్లు పెంపు, మహిళలకు ప్రతి ఇంటికి 2,500 రూపాయలు, ప్రతి మహిళకు ఏడాదికి 2,500 ఇస్తా ఉన్నారు కదా నెలకు. ఆ కార్యక్రమం వీకింది. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం లేనేలేదు, అసలు బడ్జెట్ లో దాన్ని ఊసలేదు. అంటే ఈ సంవత్సరము ఆ డబ్బులు రావు, ఇయ్యారనమాట. చూద్దాం, మంచిగా నిమ్మలంగా బతికితే నిమ్మలంగా అయితే వచ్చే సంవత్సరం నుంచి ఏమైనా పెంచితే పెంచవచ్చు. ఇక దాని తర్వాత ఇక పింఛన్లు కూడా పాపం ముసలాళ్ళ నోట్లో మర్చికొట్టాడు రేవంత్ రెడ్డి. పాపం ఆడుకో ముసలోళ్ళు కేసీఆర్ కోట్లు వేసి దాంట్లో ఉంటుంది. 6 నెలలు ఆశపడ్డలు ఏం చేసిందంటే, కేసీఆర్ కి అయితే 2,000 వస్తుంది, ఇప్పుడు ఈయనకైతే 4,000 వస్తుంది అని చెప్పేసి కొంచెం ఆడే ముసలి కూడా జరగడం పొరపాటు ఉంటారు కదా. ఆ పొరపాటులకు వాళ్ళని తప్పనద్దు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏం ఆశ ఉంటది, పెడతా అంటే చిన్న కొడుకు పెద్ద కొడుకు లేక ఉంటది. చిన్న కొడుకు ఇట్లా పెడితే పెద్ద కొడుకు దగ్గరికి పెడతాడేమో అనుకున్నాడు. అట్లా పెద్ద కొడుకు అట్లా చేసిండు, చిన్న కొడుకు అది చిన్న కొడుకు చిన్న కాబట్టి చిన్న కొడుకు ఇక జరిగే తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు కొడుకు అనాలనా, ఇప్పుడు ఏమనాలి? ఇక వాళ్ళ ముసలికి చెప్పాలి, మనం అనొద్దా మాట. వాళ్ళే అంటారు. మన ఫోన్ పోయి గోదావరిలో పడగల. ఇంకోటి ఉందా, గీత అయిపోయినాక నువ్వు ముచ్చట చెప్పు. ఉద్యోగాల భర్తీకి నిధులు లేవు, ఊసే లేని పిఆర్సీ 2 లక్షలు 30,000 ఇచ్చారు, ఇంకా 2 లక్షలు ఇస్తారు. ఇవాళ ఏది జూలై అయిపోతుంది. మిగిలిన నెలల్లో, మిగిలిన 5 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. చలో, దానికి మస్తు బడ్జెట్ ఇచ్చారు, పండుగ చేసుకోరు. ఇంకా దాంతో పాటు పిఆర్సీ కూడా లేదు. ఉద్యోగులు కూడా బాగా అదయ్యారు కదా, సంబరాలు చేసుకున్నారు. సెక్రటరీ సంబరాలు చేసుకురు. ఒక ఆయన నాకు ఫోన్ చేసి తిట్టుడు, కోదండరాం సార్ పోయి మస్తు కాదు, ఒక ఆయన నాకు ఫోన్ చేసి తిట్టుడు. అప్పుడు సంబరాలు ఎందుకు చేసుకురు మీరు, ప్రభుత్వం కదా మారింది, స్వతంత్రం కాదు కదా వచ్చిందని చెప్పేసి నేను ఏదో ఒక ట్వీటో వీడియో పెట్టినా. మార్నింగ్ న్యూస్ లో ఒక మాట అన్నా, అంటే నువ్వు గట్టెటంటావు మమ్మల్ని, మొత్తం ఉద్యోగులను కించపరుస్తావు అని చెప్పేసి ఒక ఆయన ఫోన్ చేసి బాధపడే. ఇప్పుడు ఆ నెంబర్ దొరకటి మళ్ళీ సార్ ఫోన్ చేసి అడుగు, వద్దులే ఎందుకు ఇంకా మళ్ళా. ఇప్పుడు చెప్తుంది. ఇందిరమ్మ ఇండ్లకు తిప్పి ఇచ్చింది 9,000 కోట్లే అంట. సో ఇందిరమ్మ ఇండ్లకు కూడా అరకొర నిధులే ఇచ్చిర్రు. 1,00,000 కోట్ల మూసీ ప్రాజెక్టుకి ఇచ్చింది 1,100 కోట్లు. అంటే ఇది ఓన్లీ శంకుస్థాపన కదా. అన్న కంపెనీలు పెట్టండి మొన్న, ఆ కంపెనీ జర పాత పడాలి, ఎక్స్పీరియన్స్ రావాలి. సో అప్పటిదాకా కొన్ని అడ్వాన్సులు ఇస్తారు, మొబిలైజేషన్ అడ్వాన్సులు అయ్యని ఇస్తారు ఇట్లా ప్రాజెక్టులు స్టార్ట్ చేసేటప్పుడు. సో దానికోసం సర్వే కోసం గింత, దానికోసం గింత, దీనికోసం గింత ఇస్తుంటారు అన్నమాట. సో ఇప్పుడు ఆ కొత్త కంపెనీలు కొద్దిగా కుదురుకోవాలి, అవి కూడా 2 బిల్డింగ్లు కట్టు. తొందరపడొద్దు, ఇప్పుడు పెడితే మళ్ళీ లేని పని పర్సన్. ఇప్పుడు కొత్త కంపెనీ పెట్టినాం, దానికి సామాన్లు కావాలి, కంప్యూటర్లు కావాలి, కార్లు కావాలి, ఇవన్నీ చదువుకోవాలి కదా. అవన్నీ చదువుకున్నాక కొద్దిగా అప్పటికి కూడా కొద్దిగా పాత పడుతుంది ఇష్యూ. సో అప్పుడు పెద్ద ఎత్తున పైసలు ఇచ్చినప్పుడు లోపటేయచ్చు అన్నట్టు. సో అట్లా దాని అందుకే ఈసారి తక్కువ పెట్టిండు పెద్దగా. అంటే అందరు 1,50,000 కోట్లను ప్రచారం చేస్తారు, మేము కేవలం 1,100 కోట్లే పెట్టాం అట్లా. అంటే 2 సున్నాలు తగ్గించినాం, వల్ల బేసిక్ గా ఒక 2 సున్నాలు తగ్గించండి. సో కాబట్టి మళ్ళీ వచ్చేసారి ఉంటాయి గట్టిగానే దానికి. ఇంకా ఇందులో ఇంకొకటి ఏంది,
24,000 కోట్ల మెట్రో విస్తరణ కేటాయించింది 5% అంట. 5% కాదు, దీనికి ఎంత, దానికి 100 కోట్లు, దీనికి 500 కోట్ల ఇంత ఇచ్చిర్రు అంతే. ఇది మన ఎల్బీ నగర్ రూట్ ఇదైతే చెప్పారు కదా, ఆ రూట్ మన ఎయిర్పోర్ట్ రూట్ కి 100 కోట్లు ఇచ్చారు, ఇంకో రూట్ కేమో 500 కోట్లు ఏమో ఇచ్చారు అంతే. మెట్రో విస్తరణ ఏం చేస్తారు అలా? 10 పిల్లర్లు కావా వాళ్ళు ఇచ్చే పైసలతో? 10 పిల్లర్లు ఏం చేస్తారు మరి? 500 కోట్ల అంటే ఇప్పుడు ఈ లెక్క నువ్వు ఆనందించినాక ఎన్ని, ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ దాకా అనుకో, గతంలో వీళ్ళంతా 5,000 కోట్లేమో అడిగారు ఎల్బీ నగర్ టు ఈ రూట్ విస్తరణ కోసం. కాంగ్రెస్ వాళ్ళే, బీఆర్ఎస్ వాళ్ళు అడిగి 5,000 కోట్లు మెట్రో కావాలని అడిగారు గతంలో విస్తరణకి. ఓకే, అడిగితే వీళ్ళు ఏం చేశారు, ఈ అసలు ఈ ఎల్బీ నగర్ రూట్ ఫీజిబిలిటీ లేదు అన్నారు. ఓడెక్కడు అని, ఫీజిబిలిటీ అంటే ఎవడెక్కడు, జనాలు ఎక్కరు, పైసలు వసూలు కావాలి. నీకు గతంలో ఇప్పుడు ఏంది ఔటర్ రింగ్ రోడ్ ఆ పక్కన పొంటి మేము ఎయిర్పోర్ట్ దాకా వేస్తాము అంటే ఇదే జేపీ నాని పేరు జయప్రకాష్ నారాయణ జేపీ గారు, ఈ సోకాల్డ్ మేధావులు వీళ్ళందరూ కలిసి ఔటర్ రింగ్ రోడ్ ఏమిటి మెట్రో ఎందుకు ఎక్కిపోవాలనుకుంటే బస్సులు వేయాలి దాని మీద కావాలంటే అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడారు. మరి ఇప్పుడేమో దానికి వీళ్ళు సపోర్ట్ చేయాలి అసలు అది పెట్టినప్పుడు. ఇంకొకటి ఏంది, ఎయిర్పోర్ట్ మెట్రోనే గమ్మత్ ఉంటది వీళ్ళ కనెక్షన్. ఇప్పుడు ఎక్కువ ఎయిర్పోర్ట్ కోడ్ పోతాడు, ఎల్బీ నగర్ లో ఉన్నోడు, ఈ ఆరాం గర్లు ఉన్నోళ్ళు, వీళ్ళకి ఏం అవసరం ఎయిర్పోర్ట్ కోనికి? పోతాడు ఐటీ సెక్టార్ లో ఐటీ కంపెనీలు ఉన్నాడు, ఆ పక్కోడు పోతాడు రెగ్యులర్. వాడు ఇవాళ బెంగళూరు, పొద్దున బెంగళూరు పోతాడు, మధ్యాహ్నం ఇంకొకడికి పోతాడు, సాయంత్రం ఇంకొకడికి పోతాడు, మళ్ళీ రాత్రికి ఇంటికి వస్తాడు. వానికి అవసరం అంటే వానికి అట్లా పోవడానికి దగ్గర ఉండాలి. నువ్వు వేసింది ఏడికి వెళ్ళి ఎల్బీ నగర్కి వెళ్ళి ఇట్లా ఆరాం గారికి వెళ్ళి దిక్కపోయి ఇట్లా దిక్కొని పోయినావు. ఇప్పుడు వాడు ఎక్కడెక్కాలి, మాదాపూర్లకి ఇట్లా వచ్చి ఏడ ముక్కు, ఇది మాదాపూర్ వచ్చి ఇడికి రావాలి. ఇది వీళ్ళు పెట్టిన ఎయిర్పోర్ట్ మెట్రో ఇది కథ అట్లుందన్నమాట. ఇక 24,000 కోట్లు అదైపోయింది. బడ్జెట్ లో చోటు దక్కించుకొని హైదరాబాద్ ఎలివేటర్ కారిడార్ అది ఓట్ల కోసం చేసింది ఇదే కదా మన రాజీవ్ రహదారి ఎలివేషన్ ఓట్లు. ఇప్పుడు చాలా ఏళ్ళుగా ఉన్నది, వీళ్ళు గత ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపి అది చేసిర్రు. లాస్ట్ కి వచ్చి నేనే పోయి రక్షణ శాఖ క్లియరెన్స్ తీసుకొచ్చిన. గతంలో పార్లమెంట్ లో ఎన్నిసార్లు జరిగిందో మనకు పార్లమెంట్ రికార్డులలో, అది లోక్సభ వెబ్సైట్ లో పోయి కొడితే ఆ లెక్కలు వస్తాయి. గతంలో ఎన్నేళ్ల నుంచి దాని మీద పోరాటం నడుస్తుంది. అది చాలా రోడ్ కంజెస్టెడ్ ఉంటది. దాని మీద ఎప్పుడో కేసీఆర్ స్టార్టింగ్ లోనే చెప్పాడు అసెంబ్లీలో, ఇది ఎలివేటెడ్ కారిడార్ ఇవ్వాలి, మేము తగ్గించినాం చేసినాం అని చెప్పి ఆ మధ్యలో పోస్టర్లు అవి బాగా తెలిసాయి కదా దీనికి సంబంధించి. మేము రాగానే పర్మిషన్లు తెచ్చినాం, ఇవి తెచ్చినాం, అవి తెచ్చినాం అని చెప్పేసి. ఇప్పుడు ఒక చిన్న మొక్క పెడతాం మనం, అవును, మొక్క పెడితే అది ఇవాళ పెడితే రేపే పెరిగేది కదా, పెరిగి 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 అది పెరిగి 4 ఏళ్లకు 5 ఏళ్లకు కాయ కాస్తుంది. 5 ఏళ్లకు 4 ఏళ్లకు కాయ కాసినప్పుడు ఆ కాయ కొని నేనే తయారు చేసిన కాయ అట్లుంటుంది. చెట్టు పెరిగిందని తేడా మరి. నిరుడి కన్నా ఎక్కువ అప్పు ఈ ఏడాది 57,112 కోట్ల అప్పు చేస్తున్నట. అంత తప్పు. ఇప్పుడు ఇందులో అప్పులో వ్యవహారం మంచిగా ఉంటుంది చూడు. నువ్వు మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మాట్లాడుకుంటా నెలకు అసలు బడ్జెట్ లో తప్పు చెప్పినట్టున్నాడు బట్టి గారు. వీళ్ళు అప్లై చేయరాను అని అప్పులని చదువుతారు. అప్పులు చేయరా ఇల్లు మరి ఎటు పోతాయి? అప్పులు చేయరాళ్ళు, సంపద సృష్టిస్తారు, ఇవన్నీ కోతలు పెడతారు ఎట్లాగూ, వీటి పైసలతో చదువుతారు. బట్టి గారు ఏదో లెక్కల కోసం ఉండాలని రాసినట్టున్నారు అంతే. కానీ మన ముఖ్యమంత్రి ఏమన్నాడు, 7,000 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కడుతున్నాం అన్నాడు. ఓన్లీ వడ్డీ. ఇందులో బడ్జెట్ లో ఏం చెప్పారు, ఎంత కడుతున్నాం అని చెప్పారు బడ్జెట్ లో? 17,000. పోయిన మొత్తం 14,000 కోట్లు ప్రతి సంవత్సరానికి మేము కట్టేటువంటి 14,000 15,000 కోట్లు లెక్క మొత్తం లెక్క. ఈయన చెప్పిండు ఒక నెలకి 7,000 కోట్లు కడుతున్నాం అని రేవంత్ రెడ్డి చెప్తాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఏమో ఏడాదికి అంటే నెలకు 7,000 కోట్లు అంటే ఏడాదికి ఎంత అవుతుంది? అదొక 70 దగ్గర 80,000 కోట్లు, 85,000 కోట్లు అవుతుంది. 85,000 కోట్లు మేము మిత్తే కడుతున్నాం అని చెప్పేసి ఆయన చెప్తుండు. మరి నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి ఇప్పుడు 85,000 కోట్లు అంటే మనం తెచ్చే అప్పు మొత్తం మితికి సరిపోదు కదా, సరిపోదు. 57,000 కోట్లు అప్పు తెస్తున్నామని చెప్తా ఉన్నాడు. 57,000 కోట్లు కాదు, మీరు చూడండి ఈ బడ్జెట్ లో పెట్టిన దానికంటే దగ్గర నాకు తెలిసి 1,00,000 కోట్లకు అవుతుంది. ఇప్పటికే 30 వేల కోట్లు అయింది. 32,000 33,000 చిల్లర అయింది. 33,118 కోట్లు ఎంతో అయింది అప్పు ఇప్పటికే. ఈయన వచ్చినటువంటి ఈ 7 నెలలు అయిపోయి 8వ నెల నడుస్తుంది. ఇప్పటికి ఉన్నటువంటి అప్పు 33,000 కోట్ల దాకా ఖర్చు పెట్టిండు, అప్పు పెట్టిండు. అది పెరుగుతాను. ఇప్పుడు అది ఒకటే కాదు, అది నెల వస్తా ఉంటది. అప్పు ఇవ్వాలి, ఈ నెల తెచ్చిండు తీసిపెట్టిండు కాదు. ఇదేంటి కథ? హలో, ఏపీ రుణం మాఫ్ అయిందంట. ఏపీ రుణం మాఫు, అంతర్రాష్ట్ర సర్దుబాట్లు 0 అంటే ఏపీ రుణం మాఫీ అంటే మనకు రావాల్సిన పైసలు రావాలి వాళ్ళ నుంచి అంతే కావచ్చు. మాఫీ చేసేసిన ఇప్పుడు మాఫీ చేసాడు మొన్న కూర్చుంది, అందుకే కావచ్చు. మరి ఇద్దరు అక్కడ కూర్చురుగా మినిట్స్ ఏం బయటికి రాలేదంటే మరి అదే ఉంటది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా మీటింగ్ పెడితే
ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ మీటింగ్ అయినా మినిట్స్ అని ఒకటి రాస్తారు, అంటే ఎవరేం మాట్లాడిరు ఏం చెప్పారు అని లెక్క రాస్తారు, ఒక పేపర్ మీద రాసి దాన్ని అఫీషియల్ రికార్డ్స్ లో పెడతారు. ఆ డీటెయిల్స్ అన్ని అలా రాస్తారు మినిట్స్ లో. బట్ ఇప్పుడు వీళ్ళు 6 తారీఖు నాడు కలుస్తారు, జూలై 6 తారీఖు. ఇప్పటి వరకు అసలు ఆ మీటింగ్ ఏం మాట్లాడారు కూడా బయటికి రాలేదు. ప్రెస్ మీట్ లో వాళ్ళు వచ్చేదో వారం రోజులు అవుతుంది అని చెప్పిపోయారు. ఇప్పటి వరకు ఒక మీటింగ్ జరిగేది, ఇప్పటి వరకు ఆ మినిట్స్ లో ఏముందో కూడా తెలియదు. ఇక ఇక్కడ ఇదంతా అయిపోయినాక ఒక కథ 43,000 కోట్ల 43,118 కోట్లు ఏడిది ఇప్పటివరకు తెచ్చిన అప్పు. ఇప్పటిదాకా వచ్చింది 43,118. అంటే ఇప్పుడు స్టేట్ బ్యాండ్లు కాకుండా మిగతా హడ్కో నుంచి తెచ్చినాయి ఇవన్నీ కలుపుకుంటే అన్ని కలుపుకుంటే 43,118 కోట్లు. 7 నెలల్లోనే 43,118 కోట్లు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు సర్కారు. స్టేట్ బాండ్ అదే 35,000 చిల్లర. మరి ఈ బడ్జెట్ లో ఈ సంవత్సరం చేసేటువంటి అప్పు 50,000 కోట్లు అంటే మనం ఎట్టడంతో చెప్పు, దగ్గర 1,00,000 కోట్లు వేయాలి. లెక్క ప్రకారం 1,00,000 కోట్లు అప్పు చేయాలి. అంటే ఈయన కేసీఆర్ మొత్తం 10 ఏళ్ళు వెళ్ళి 4.5 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక ఏడాదిలోనే దాదాపు 1,00,000 కోట్లు అప్పు చేసేటువంటి అవకాశం కనపడుతుంది. టర్మ్ అయిపోయేసరికి ఈజీగా తెలంగాణ స్టేట్ అప్పు 10-11 లక్షలు ఉంటుంది. చేసిన పని మాత్రం 10 రూపాయల మందంగా కనపడదు. ఇది అర్థమైపోతా ఉంది. ఇక మొత్తం బడ్జెట్ చూసుకుంటే ఇక్కడ చూడు బడ్జెట్ లో మంచి విచిత్రాలు ఉంటాయి. 2,91,000 కోట్ల మొత్తం మన స్టేట్ బడ్జెట్. ఇందులో మూలధనం వచ్చేసి 33,487 కోట్లు. ఇది పక్కన పెడదాం. పన్ను ఆదాయం నుంచి వచ్చేటువంటి పైసలు ఎన్ని అయ్యా అంటే 1,38,180 కోట్లు. అంటే ఇదేంటి తెలుసా, ఇది మొత్తం బడ్జెట్ 2,91,000 కోట్లు అయితే అందులో పెద్ద సగము మనం కట్టేటువంటి పైసలు. అంటే పైసలు అంటే ఏంటివి? ఇప్పుడు మనం ఫోన్ కొన్నా ట్యాక్స్ కడతాం చూసినావా, భూమి కొన్నా రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కడతాం చూసినావా. సో ఇట్లా మనం ఏం కొనుక్కున్నా కట్టేటువంటి పన్ను నుంచి వసూలు చేసేటువంటి డబ్బులు 1,38,000 కోట్లు వసూలు చేసి మీ బడ్జెట్ లో ఖర్చు పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక దాంతో పాటు పన్నుయేతర ఆదాయం అంటే మనం కరెంటు వాడుకుంటాము, ఇట్లాంటి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఉంటుంది కదా, ఆ ఆదాయము 35,208 కోట్లు. ఇక ఈ ఏడాది తెచ్చేటువంటి అప్పు 57,112 కోట్లు. మొత్తం కలిపితే 2,91,000 కోట్లతోటి రాష్ట్ర బడ్జెట్ ని మమ్మ అనిపించేసి ఇందులో అద్భుతాలు ఆహాలు మన ఆంధ్రజ్యోతి గారు రాసినట్టు రైతు రాజధాని అనేటువంటి సినిమా, మళ్ళా ఇంకొకరు ఈనాడు ఆయన రాసినట్టు గమ్మత్తున్నా చూపిస్తా. ఇప్పుడు ఈ రెండు వాళ్ళ ఇంటి పత్రికలు ఇవి, వీళ్ళు ఎంత వైరుధ్యంగా రాసిరు చూద్దాం. వీడేంది సేద్యానికి పండగ ఆట సంక్షేమం నిండు గాని ఈనాడు రాస్తుంది. వీడు రైతు రాజధాని అని ఇటు రాసిండు. సంక్షేమానికి పండగ ఇది ఈనాడు రామోజీరావు ఎన్టీ రామారావు మన ఎవరు చంద్రబాబు నాయుడు గురువు. అదే ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి ఇంట్లో ఏం రాసిండు, సంక్షేమానికి యువ వికాసం పింఛన్లు ఏడాది లేవు, గొర్రెల పంపిణీ దళిత బంధువు రామ్. ఇక మరి ఇంకేడ సంక్షేమం ఉన్నది? దళితులు వేరు, బీసీలు వేరు, ఆడబిడ్డలు వేరు, ముస్లింలు వేరు, అందరూ వేరు, యువకులు వేరు, ఇంకా సంక్షేమం వేయడం అన్నది అన్నోటి స్పీకినాయి కదా. ఇలా మొత్తం కట్ అయిపోయింది, ఇంకా సంక్షేమం మిగిలింది చేయడానికి. ఎట్లాగూ రైతులదే అయిపోయింది కథ. పోయేది 1,00,000 లోపు రుణమాఫీ అని చెప్పి వాళ్ళను ఒక పావుల వంతు కూడా వేయకుండా పక్కన నూకేసి నిన్న రైతు బంధు కూడా విచిత్రంగా రైతు రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారి పత్రికల్లో ఏమి యాడ్లు వేయించారు ఒక 4 రోజుల క్రితం తీరు పేపర్లు. ఏకకాలంలో 2,00,000 రూపాయలు రుణమాఫీ చేసినాము, దేశంలోనే అసలు ఏ రాష్ట్రం చేయలేదు, ఇది మేమే చేసినాం అని చెప్పేసి అన్ని పత్రికలకు, ఈ ఇంటి పత్రికలకు, ఆ పత్రికలకు, ఈ పత్రికలకు కోట్ల రూపాయలు, దాదాపు 100 కోట్లు అనుకుంటా ఆ రోజు బడ్జెట్, అన్ని పైసలు పెట్టేసి అన్ని పత్రికలకు టీవీలకు యాడ్లు ఇచ్చేయండి. నిన్న బడ్జెట్ లో మన బట్టి గారు ఏం చెప్తారు, 6,035 కోట్లు పెట్టి మేము 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్తాడు ఆయన చెప్తాడు. మళ్ళా అదే రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, అది కూడా ఎప్పుడు రుణమాఫీ లాంచ్ చేసిన రోజు 6,095 కోట్లు మేము ఖర్చు పెట్టినామని చెప్పేసి ఆ రుణమాఫీ లాంచ్ చేసిన రోజు రేవంత్ రెడ్డి చెప్తాడు. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ ఏం చేస్తుంది, మేము 7,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసినామని చెప్తుంది. అరే అమ్మ ఇది గవర్నమెంట్ అరే చిల్లర కొట్టువాడన్నా కొంచెం లెక్కలు కరెక్ట్ రాసుకొని చెప్తాడు కదా. ఇలా కిరాణా కొట్టు ఉందంటే వాడు 1,000 రూపాయల సామాన్ తెచ్చిన, ఇలా 500 సామాన్ అమ్ముకున్నా, ఇంకా 500 సామాన్ ఉంది అని చెప్తాడు, లెక్క రాసుకుంటాడు. అరే అమ్మ వీళ్ళకి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఒకటి చెప్తాడు, సీఎం ఒకళ్ళకే చెప్తాడు, అధికారిక పార్టీ అఫీషియల్ హ్యాండిల్ ఇంకొకళ్ళకే చెప్తుంది, వాళ్ళ ఇంటి పత్రిక ఇంకో లెక్క చెప్తుంది. ఇట్లా మనిషికి ఒక లెక్క చెప్తా. అసలు ఇది గవర్నమెంటా ఇంకోటా, ఏం చిన్న పొరగల పంచి ఆటలు ఆడుకున్నట్టే ఉన్నది ఇది. అంటే చిన్న పిల్లల వాళ్ళు ఏం చేస్తారు, దుకాణంలో పంపిస్తే 10 రూపాయలు ఇచ్చేదన్నా తీసుకురామంటే 9 రూపాయలు ఇంకో రూపాయి మిగిలితే వాడు ఏం చేస్తాడు, ఏదో కొనుక్కుంటాడు, కొనుక్కొని 10 రూపాయలు అయినాయి అని చెప్తాడు. వీళ్ళకి కూడా అట్లే ఉన్నది కథ. మరి ఆ చిన్నపిల్లాడు రూపాయి పెట్టి చాక్లెట్ కొనుక్కున్నట్టు మరి వీళ్ళు ఎవరు ఏం కొనుక్కుంటారో తెలియదు. ఇక వీళ్ళు చెప్పే లెక్కలని అట్లున్నాయి. మరి ఈయన 35 కోట్లు అన్నాడు, ఆయన 95 కోట్లు అన్నాడు.
మరి ఇదేమన్నా ట్యాక్స్ కింద ఇట్లా కట్ చేసిర్రేమో. ఇప్పుడు ట్యాక్సులు చాలా ఉన్నాయి కదా. అంటే బేసికలీ మనకు ట్యాక్స్లు అంటే జిఎస్టీ గుర్తుకొస్తుంది. అందులో సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ఉంటుంది. ఇక కొన్ని ట్యాక్స్ జిఎస్టీ ఇతర ఉంటాయి కదా. ఇప్పుడు మద్యం గానీ, లేకపోతే రిజిస్ట్రేషన్లు గానీ, లేకపోతే పెట్రోల్ గానీ, వీటికి ఏముంటాయి వ్యాట్లు, రిజిస్ట్రేషన్ డ్యూటీలు, సెజులు ఇవి ఉంటాయి. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త ట్యాక్సులు ఇంట్రొడ్యూస్ అయినాయి. ఇప్పుడు బీజేపీ బాగా చెప్తా ఉంటారు, ఈ మధ్య బీఆర్ఎస్ కూడా చెప్తా ఉన్నారు. ఒకటి ఫస్ట్ ట్యాక్స్ ఏంది? ఆర్ ట్యాక్స్. ఆర్ అయిపోయినాక ఆర్ఆర్ ట్యాక్స్. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఒకటి రాహుల్ గాంధీ ట్యాక్స్, ఒకటి రేవంత్ రెడ్డి ట్యాక్స్. ఈ ఆర్ ట్యాక్స్ కు ఆర్ఆర్ ట్యాక్స్ కు దాన్ని వసూలు చేసుకొచ్చినందుకు జిఎస్టీ, టీడీఎస్, మళ్ళీ దీని మీద ఉంటది కదా సెస్సులు కూడా ఇవి వసూలు చేసే కార్యక్రమం అంట. ఇది అయిపోయినాక బిల్లులు పాస్ కావాలంటే మన బట్టి గారి దగ్గరికి పోవాలి అన్ని పత్రాలు కాబట్టి అక్కడ బి ట్యాక్స్. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమానికి యూ ట్యాక్స్. ఏ మంత్రికి ఆ మంత్రి పేరు మీద ఒక ట్యాక్స్ పెట్టిరని చెప్పేసి బీజేపీ మాట్లాడుతూ ఉంటారు. సో మరి ఇవన్నీ నిజమేనా లేకపోతే? ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారు బీజేపీ రెండు మిలాఖత్తులో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. పైకి వస్తే ఈడికొస్తేనే కొట్లాడుకున్నట్టు చేస్తారు కానీ వీళ్ళంతా 7,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసినామంటారు. అంటే ఈడికెళ్ళి 35 నుంచి 95కి పెరిగింది, 95 నుంచి 7,000 పైగా పెరిగింది. అంటే మరి ఇక్కడ సీఎం దగ్గరికి వచ్చారు అంటే బట్టి విక్రమార్క గారు కొంచెం చిన్న పోస్ట్ లో ఉన్నారు కాబట్టి అది 35 కాడ ఆగింది. చిన్నగా ఉంటది కొంచెం. సీఎం పెద్ద పోస్ట్ కదా, ఆడికి వచ్చేసరికి 95 అయినట్టున్నది. ఇక మరి పార్టీకి వచ్చేసరికి పెద్ద సంసారం ఉంటది, ఢిల్లీ ఉంటది, ఇది ఉంటది, అది ఉంటది, అన్ని ఉంటాయి కదా. సో మరి ఆడికి వచ్చేసరికి 7,000 కోట్లు దాటినట్టున్నాయి. అంటే వాళ్ళు పాపం మంచి వాళ్ళని తప్పు పట్టదు కాంగ్రెస్ వాళ్ళని కూడా. అఫీషియల్ గా వాళ్ళ హ్యాండిల్ లోనే వేసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ హ్యాండిల్ లోనే 7,000 కోట్లకు పైగా వేసుకున్నామని చెప్పి రుణమాఫీ చేసినామని చెప్పి చెప్పుకుంటారు. అంటే ఈ ఏమంటారు జిఎస్టీ ఎక్స్ట్రా ట్యాక్స్ అట్లా వీళ్ళు అన్ని కలుపుకొని రాసుకున్నారు. అన్ని కలుపుకొని మొత్తం సమాప్ చేసి రాసుకున్నారు. తప్పు పట్టదు మంచి వాళ్ళు నిజాలు ఒప్పుకుంటున్నారు కదా. నిజాలు ఒప్పుకుంటారు. చూడండి ఛాన్స్ అయిపోయి మీ ఈయనే ఉన్నది. మేడిగడ్డ ఏం కొట్టుకపోలేరు ఆయన ఉన్నది ఇట్లనే. చాలా మంది ఇంకా వయోమయంలో గ్రాఫిక్స్ లో చంద్రబాబు నాయుడు పెట్టాడు. గ్రాఫిక్స్ పెట్టి కావచ్చు. గ్రాఫిక్స్ ఇదంతా గ్రాఫిక్స్ కాదు, ఇదంతా ఒరిజినలే. నేను కావాలంటే నడుచుకుంటా కూడా పోయి చూపిస్తా. నేను ఆ మేడిగడ్డ మీద ఇదే లైవ్ ఇట్లా కంటిన్యూ చేద్దాము. ఆడి కొయ్యి కూడా చూపిస్తా మీకు. ఇది గ్రాఫిక్స్ ఏం కాదు, మళ్ళీ ఓనిస్తారా ఆపుతారా మరి ఆడ పోనిస్తారా? ఇంద్రమ్మ రాజ్యంలో ఏం ఆపడాలు ఉండవు, పోవచ్చు. పోలీసు వాళ్ళు గట్టిగా వచ్చారు, పోనిస్తారా అంటుంది కథ. లేదు ఇంకా ఉన్నాయి, అయిపోయినాయి మొత్తం. ముచ్చట అంతా అయిపోయిందా? ఇంకా అయిపోయినాయి అన్ని పేపర్లు. బడ్జెట్ మొత్తం ఎడదిప్పినా అదే ఉన్నది. అద్భుతాలు కొన్ని ఉన్నాయి, ఇది ఉన్నది. అయితే ఇంకొకటి జలకళ అల్ల రాసిరు చూడు, ఒక జలకళ అని ఒకటి రాసిరు, రాసిరు. జలకళ అని ఉన్నది. ఇప్పుడు ఎంత మేధావులు అంటే నిజంగా ఆంధ్రజ్యోతి గాని, ఈనాడు పత్రికలు గాని, ఈ మేనేజ్మెంట్ వీళ్ళు ఎట్లా తెలంగాణ జనాలను ఎట్లా మిస్లీడ్ చేస్తారు అనేది ఈ పత్రిక చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ క్లోజ్ అప్ చేయి. ప్రాజెక్టులకు జలకళ. ఇప్పుడు ఇలా 10 లక్షల క్యూసెక్ల వాటర్ ఇక్కడ పోతా ఉన్నది. ప్రాజెక్టులకు జలకళ అయితే గోదావరి బెల్ట్ మీద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు ఏ పాటి నీళ్ళు వచ్చినాయో కూడా చూపించాలి, రాసుకురావాలి. నిన్న మనం వాడుకో వీడియోలు తీసినాము. ఇందులో వీళ్ళు రాసిరు చూడు. ఏది ఎక్కడ మేడిగడ్డ అగో ఇది ఈ ఫోటో ఉందా? ఈ ఫోటో ఉన్నది. ఇది నడి లోయర్ మానేరు నడి మధ్యలో డ్యామ్ లో అగో ఆడ నీళ్లు లేవు, ఏం లేవు, మంచిగా పచ్చగా పొలాలు ఉన్నట్టు ఎట్లా గడ్డి మొలిచిందో చూడు, మీకు కనపడుతుంటారు. సో అంటే ఇక్కడ జలకళ అని రాసిరు. ఏది ఇందులో ఈ కృష్ణా బెల్ట్ మీద, ఈ కృష్ణా బెల్ట్ మీద జలకళ అని చెప్పేసి అక్కడ వస్తున్నటువంటి ఆ నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు నీళ్లు ఉండడంతో దాని జలకళ అని రాశారు. మరి ఇక్కడ ఇదే గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహిస్తా ఉంది, 10 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతా ఉన్నాయి. మరి గోదావరి నదికి కరెక్ట్ గా ఈ నుంచి ఆడికి ఎన్ని కిలోమీటర్ల? 18 కిలోమీటర్లు. సో అక్కడనేమో లేవు. ఇంకోటి ఏంటంటే కింద కూడా రాస్తారు భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం అని రాస్తారు. ఎట్లా వస్తుంది? ఈ నీళ్లు పోతున్నాయి కదా, ఇప్పుడు మీద ప్రాణహిత నుంచి వచ్చి ఈడికెళ్ళి వచ్చి మేడిగడ్డ నుంచి డౌన్ వర్డ్స్ వెళ్ళిపోతే ఈ నీళ్లు ప్లస్ ఈ పరివాహకంలో పడ్డ వర్షం నీళ్ళు అని కూడా అలాగే పోతాయి. పోయినప్పుడు ఇది వరద ఉధృతి వస్తుంది, అలా వరద ఉన్నది. సరే కరెక్ట్ రాసిరు మీరు. మరి మిగతా మీద ఉన్న ప్రాజెక్టుల సంగతి ఏంది? ఎల్లపల్లి గురించి ఎందుకు రాయరు? శ్రీరామ్ సాగర్ ఎందుకు రాయరు? మిడ్ మానేర్ ఎందుకు రాయరు? లోయర్ మానేర్ ఎందుకు రాయరు? వాటి కింద ఉన్న చెరువులు ఎందుకు రాయరు? అన్ని ఎండిపోయి ఎట్లు ఉన్నాయి నీళ్లు లేక. ఏది వచ్చింది ఇవన్నీ అంటే గోదావరి నదికి దూరంగా ఉన్నాయి అబ్బా. ఓ 50 కిలోమీటర్ దూరం, 100 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. అంటే ఆ బెల్టే గానీ కొంచెం కాలం నుంచి పోవాలి, ఎత్తిపోసుకోవాలి మన నీళ్లు. ఇప్పటి కూడా గేట్లు ఎత్తే ఊరికే ఇట్లా కింద పోతున్నట్టు పోవు మన దగ్గరికి. ఇప్పుడు ఇది మనం ఉన్నది 100 మీటర్ల ఎత్తులో ఉన్నాం సముద్ర మట్టానికి. మనం ఎక్కడికి ఎత్తుకపోవాలి? 500 మీటర్ల దాకా ఎత్తుకపోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఇట్లా ఈ గోదావరి దూరంగా ఉన్నాయంటే నిండలేదంటే సరే ఏదో చెప్పుదాం. మరి గోదావరి మీద ఉన్నాయి కదా, ఎస్ఆర్ఎస్పి గోదావరి మీదనే ఉంది, ఎల్లంపల్లి గోదావరి మీదనే ఉంది, సుందిల్లా బరాజు గోదావరి మీదనే ఉంది, 8 టీఎంసీలు.
దాని తర్వాత అన్నారము అదొక 10 టీఎంసీలు, అది గోదావరి మీదనే ఉన్నది. ఇవన్నీ ఎందుకు నిండలేదు, ఇవన్నీ ఎందుకు ఎండిపోతా ఉన్నాయి, అది చూపిస్తాం ఇవాళ మీకు. అంటే వీళ్ళు రాయడం కూడా ఏం రాస్తారంటే గోదావరి ఉధృతి అని రాస్తారు. జనాలు ఏమనుకుంటారు, అమ్మ మీదికి నీళ్ళు వస్తున్నాయి అనుకుంటారు. కానీ నీళ్లు ఉండేదేడా ఇక్కడ కాళేశ్వరం కిందికి వెళ్ళి ఈ పక్కకి నీళ్లు ఉంటాయి. ప్రాణహిత కలిసిన కాడ నుంచి మాత్రమే మనకు వాటర్ ఉంటాయి. మనం ఒక ట్వీట్ చేసినాం, మన దాని మీద మనం ఒక పేపర్ లో వార్త రాసినాం, ఒక వీడియో కూడా చేసినాం. సో అంటే మనకు వాటర్ అవైలబిలిటీ ఉన్నది ఎక్కడ, మనకు ప్రాణహిత నది గోదావరిలో కలిసినాక ఈ వరద నీళ్ళే కాదు, వరదనే కాదు నికర జలాలు కూడా మనకు ఇక్కడనే వాటర్ అవైలబిలిటీ ఉంటది. తెలంగాణ రేపటి నాడు బతకాలంటే, తెలంగాణకు నీళ్లు కావాలంటే, మనం తాగుతందుకైనా, మన పశుపక్షాదులు తాగుతందుకైనా, లేకపోతే మనం వ్యవసాయం చేసుకుంటందుకైనా, దేనికైనా సరే ఆల్మోస్ట్ ఈ ఉత్తర తెలంగాణ పారాలంటే మనకు గోదావరిలో నీళ్లు కావాలి. గోదావరిలో నీళ్లు కావాలంటే అది మేడిగడ్డ నుంచి ఎత్తిపోసుకోవాలి. ఏది ప్రాణహిత నది కలిసిన తర్వాతనే మనం ఎత్తిపోసుకోవాలి. అంతకు మించిన ఆప్షన్ ఇంకొకటి ఏం లేదు. అయితే వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు గేట్లు పెడితే ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోతుంది, కూలిపోతుంది అంటారు. కానీ కన్నెపల్లి పంప్ హౌస్ కట్టిన అదేంటంటే నువ్వు గేట్లు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఒకసారి ఫ్లడ్ చూపించు. గేట్లు వేయాల్సిన అవసరం లేదు. దీనికి ఈ ఫ్లడ్ కి గేట్లు వేయాల్సిన అవసరం లేదు. ఈ ఫ్లడ్ ఏదైతే ఇట్లా వచ్చి ఇట్లా టర్నింగ్ తీసుకొని ఇటు వస్తుంది, ఆ మూల మలుపు మీదనే కన్నెపల్లి పంప్ హౌస్ ఉంటది. డైరెక్ట్ నీకు డైరెక్ట్ వరద వస్తుంది, అక్కడ వరద వచ్చి డైరెక్ట్ పంప్ హౌస్ కు తగులుతుంది. అది ఎంత తెలుసా, నేను ఒక మాట సింపుల్ మ్యాజిక్ చెప్తా. 25,000 క్యూసెక్లు గోదావరిలో పోతుంటే కూడా మనం కన్నెపల్లి పంపులు ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత పోతుంది, 10 లక్షల క్యూసెక్లు పోతుంది. అంటే ఎన్నింతలు ఎక్కువ పోతుంది తెలుసా. అయినా కూడా మేము గేట్లు అయింది, వాళ్ళు ఎవరు మాట్లాడిన ఏమంటారు మంత్రులు, అది మూసేస్తే కొట్టుకపోతుంది. అరే మరి మూసేసుడు అవసరం లేదు రా, అక్కడ డైరెక్ట్ తీసుకోవచ్చు. హెడ్ ఉంటుందా, అది ఇట్లా లేపేసినాం అంటే వాటర్ పంపులు ఆన్ చేసుకుంటే పోయి మంచి అన్నారంలో పడతాయి. అన్నారం నుంచి ఎత్తుకొని మల్లన్న సాగర్ దాకా పోతాయి వాటర్. కానీ ఇప్పుడు ఇంత వాటర్ వస్తున్నప్పుడు ఇవన్నీ వదిలేసి చూడ్రి, ఇప్పుడు తెలంగాణ ప్రజలారా మీరు ఈ వీడియోని ఎట్లనే సేవ్ చేసి పెట్టుకోరు, కావాలంటే క్లిప్ కట్ చేసి పెట్టుకోరు. ఇప్పుడు ఇన్ని లక్షల క్యూసెక్ల వాటర్ పోతా ఉన్నాయి కదా, రేపు ఇంకొక 5 నెలలు పోతే ఎండాకాలం వస్తుంది. చూడ్రు మనం నీళ్ళ కటకటలాడుతూ ఉంటాము. మిడ్ మానేర్ కింద నీళ్లు ఉండవు, లోయర్ మానేర్ కింద నీళ్లు ఉండవు, అటుపైతే మెల్లన సాగర్ కింద నీళ్లు ఉండవు. ఎక్కడ కూడా తాగుతందుకు కూడా నీళ్లు లేకుండా అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎత్తరు. ఇప్పుడు పుసుక్కున ఏడ మోటార్ ఆన్ చేసినా ఇది కేసీఆర్ ఖాతాలో పడుతున్న భయంలో ఉన్నారు కాంగ్రెస్ ఫస్ట్. ఏడ మోటార్ ఆన్ చేసినది కేసీఆర్ ఖాతాలో పడుతుంది, కేసీఆర్ చేసింది కాబట్టి కేసీఆర్ నీళ్ళే వస్తున్నాయని అనుకుంటారు. కానీ కేసీఆర్ ఖాతా కాదు, అది తెలంగాణ ప్రజల ఖాతా, అది తెలంగాణ ప్రజల ఆస్తి. అది పైసలు ఆయన ఇంట్లోకి లేలే కదా, ఆయన కూడా ఇట్లా ప్రజల సొమ్మునే కదా ఖర్చు పెట్టి అంత పెద్ద ప్రాజెక్టు కట్టి ఇంత పెద్ద ఇది చేసిండు. ఇది ఆన్ చేస్తే కేసీఆర్ క్రెడిట్ వస్తుందని చెప్పేసి మీరు ఆన్ చేయకుండా ఆయన మీద కోపంతోటో లేకపోతే ఇంకేదేంతోటో మన తెలంగాణ మొత్తం ఎండబెడితే ఎట్లా, అది తప్పు కదా. అది ఇప్పుడు ఈ ప్రాంతంలో నువ్వు వెళ్తున్నావు, ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఏదైనా కార్యక్రమం, ఏదైనా చేస్తాను ఇంతకెళ్ళి, లేకపోతే పెద్దమ్మ గుడి ఎన్నుకున్నటువంటి రోజో కర్రని రోజో గజం అమ్ముకొని ఖర్చు పెడుతున్నాడా ఏంది, అట్లా కాదు కదా. నువ్వు ప్రజల సొమ్మే తీసుకుంటావు, ప్రజల సొమ్మే నువ్వు జీతంగా తీసుకుంటున్నావు, నువ్వు కార్లో ఎక్కి తిరిగేది, డీజిల్ పోయేది, నువ్వు ఇప్పటికే 20 సార్లు ఢిల్లీకి పోయి వచ్చింది, ఇవన్నీ ప్రజల సొమ్మే. నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు ఏం చేసినా కానీ ప్రజల కోసం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఏం చేసినా ఆ కోణంలోనే ఉండాలి. ఇలా నువ్వు చేసేటువంటి కార్యక్రమం కూడా ప్రజల సొమ్ముతోనే చేసింది కాబట్టి ఇప్పుడు ఏదో పంపులు ఆన్ చేస్తే అది కేసీఆర్ క్రెడిట్ లో పడుతుందో లేకపోతే ఇంకోరు క్రెడిట్ లో పడుతున్నటువంటి దాంతో ఉంటే ఇది మరి దారుణం అయిపోతుంది. సో కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ సరే ఇప్పటికిప్పుడు లేకపోయినా సరే కనీసం ఆగస్టు 2nd వీకో 3rd వీక్ నుంచో ఇది ఈ వరద తగ్గిన తర్వాత ఎత్తిపోసుకుంటే రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసుకోగలుగుతాము. ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం 3 టీఎంసీలకు మనకు అంతా ఉన్నా కానీ 2 టీఎంసీలే ప్రస్తుతానికి ఎత్తిపోసుకోగలుగుతాము. రోజుకు 2 టీఎంసీలు అంటే మనము ఒక 100 టీఎంసీలు ఎత్తిపోసుకోవాలన్నా కానీ దాదాపు ఎన్ని రోజులు పడుతుంది, 50 రోజులు, అంటే 2 నెలలు పడుతుంది. అంటే 2 నెలల నీకు ఇంత వరద రాదు కదా, ఎప్పుడు మళ్ళీ తగ్గిపోతా ఉంటది. సో కాబట్టి మనం ఇప్పుడు ఎత్తిపోసుకోవాలి. రేపనాడు వర్షం వస్తుందా రాదా, ఎల్లంపల్లి ఇంత దాని ఉండదా, లేకపోతే ఎస్ఆర్ఎస్పీ ఇంత ఉండదా, ఇవన్నీ మన చేతులు లేని పని. గోదావరిలో లేదు ఫ్లడ్, రేపనాడు గోదావరిలో మొత్తానికి రాలేదు అనుకో, ఈ 2 నెలలు ఇంకా వరద రాకపోతే ఇంకా రాదు వరద. రాదు. ఇప్పుడు అసలు ఆగస్ట్ లో, ఇప్పుడు జూలై అయిపోయింది, ఆగస్ట్ లో గట్టిగా వర్షాలు పడకుంటే ఇప్పుడు ఎల్ఎండి నుంచి నీళ్లు తీయడానికి లేదు, మిడ్ మానేర్ నుంచి నీళ్లు తీయడానికి లేదు, శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీయడానికి లేదు, ఎల్లంపల్లి నుంచి తీయడానికి లేదు. సో ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న తాగునీటి అవసరాల కోసం వాడతారు. ప్లస్ ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు వాటర్ వస్తాయి తాగునీటి కోసం. సో ఇవన్నీ తాగునీటి కోసం బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడు ఎంత డెడ్ స్టోరేజ్ ఉందో నిన్న మనం చూసినాం. మనం నెక్స్ట్ చేసే స్టోరీలో కూడా మీకు ఎల్ఎండిలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు మేము కూడా అంటే మేడిగడ్డ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే వాటర్ ఎంత ఉందో ఫస్ట్ జనానికి చూపించాలి. ఇక్కడ ఎన్ని నీళ్లు పోతున్నాయో మీ కళ్ళ ముందు ఇక్కడ కనపడతా ఉంది. ఈడ 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి. మీకు మీ దాంట్లో ఎవరైనా ఇరిగేషన్ లో మీకు తెలిసినటువంటి మిత్రులు లేకపోతే బంధువులు ఎవరైనా తెలిసిన ఆఫీసర్ ఉంటే ఒకసారి ఫ్లడ్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ తెప్పించుకోరు. ఇలా 10 లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వాటర్ పోతా ఉంది ఇందులో.
ఇవాళ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ మేడిగడ్డలో 10 లక్షల క్యూసెక్ల వాటర్ పోతా ఉంది. మరి దీని పైన గోదావరి ప్రాజెక్టులలో అన్నిటికా నుంచి మేము లైవ్ పెడతాం. అన్నిటికా నుంచి వెళ్ళి ఏ రిజర్వాయర్లో ఏ బరాజ్లో ఎంత వాటర్ ఉంది మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి మిత్రులారా, మీరు ఇదొక్కటి అర్థం చేసుకోండి. తెలంగాణకు గోదావరి మీద నీళ్లు ఉన్నాయి, కానీ మన కింద ఉన్నాయి. మనం అవి వాడుకోవాలంటే ఎత్తిపోసుకొని పైనటువంటి రిజర్వాయర్లు నింపుకోవాలి. చాలా మంది మేధావులు మాట్లాడతారు, ఎత్తుతారు మళ్ళీ వాటర్ రాగానే కిందికి వస్తాయి అని చెప్పి. ఇప్పుడు వర్షాలు రావు, ఏం రావు. ఇప్పుడు ఎట్టా మరి మా కోదండరామరెడ్డి గారు అనొచ్చా? రెడ్డి గారు కోదండరామరెడ్డి గారు మా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఏమన్నారు, సార్ ఇట్లా మరి మీ ఊరు ఎవరు ఏంటివి, మానకొండూరు దగ్గర ఒక మా ప్రాంతం ఉంది, ఆడ ఇంతకుముందు నీళ్ళు రాకపోతుండే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి సార్ అంటే, అది ఊటనా? ఊట కాబట్టి వస్తుంది అని చెప్పింది. మరి ఇప్పుడు ఊట వస్తే ఇప్పుడు కూడా నీళ్ళు ఉండాలి కదా మరి, బాయిలలో ఇప్పుడు కూడా నీళ్ళు ఉండాలి కదా. సో కాబట్టి మనం అక్కడికి కూడా పోదాము, ఆ నుంచి కూడా మీకు లైవ్ అందించేటువంటి ప్రయత్నం చేస్తా. కంటిన్యూ చేద్దాం. ఏం చట్నీ నువ్వు అది పెట్టుకో, అది తీసి జేబు పెట్టుకో. నేను కుంగినటువంటి పియర్స్ దగ్గర కూడా పోదాం మిత్రులారా ఒక్కసారి. లేకపోతే మీకు ఈ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేద్దామా ఒకసారి? వస్తుందా మ్యాప్? ఒక్క నిమిషం మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే మనకు వాటర్ ఎక్కడ ఉంది ఏందనేది మళ్ళీ మీకు ఒకసారి అర్థమయ్యే రీతిలో మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. ఇగో రైట్, ఇగో నేను ఇట్లనే పెడతా. కనపడుతుంది కదా? రైట్. ఇప్పుడు ఇది గోదావరి నది, ఇట్లా ఇట్లా వచ్చేది మొత్తం గోదావరి నది. ఇది ప్రాణహిత నది, ఇది వాద్రా, ఇది వెన్గంగ. ఈ రెండు కలిసి తుమ్మిడేటి దగ్గర ప్రాణహితగా ఏర్పడి ప్రాణహిత ఒక 150 కిలోమీటర్లు ఇట్లా పారుకుంటూ వచ్చి కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో కలుస్తుంది. కొంచెం ముందుకు రావాలనా? ఇగో ఓకేనా? గోదావరి నదిలో మన కాళేశ్వరం దగ్గర ప్రాణహిత కలుస్తుంది. కలిసినాక వచ్చినటువంటి ఫ్లడ్ ఈ ఫ్లడ్, అంటే వచ్చినటువంటి వరదనే ఈ వరద. అంటే ఇప్పుడు వచ్చే వరద మొత్తము ఈ ప్రాణహిత నుంచి వస్తూ ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఇదే గోదావరి మీద ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ఉంది. ఎస్ఆర్ఎస్పికి కింది భాగంలో ఎల్లంపల్లి ఉంది. ఎల్లంపల్లి కింది భాగంలో సుందిల్లా బారాజ్ ఉంది. సుందిల్లా బారాజ్ కింది భాగంలో అన్నారం ఉంది. అన్నారం కింద మేడిగడ్డ ఉంది. ఇప్పుడు మనం మేడిగడ్డ మీద ఉన్నాం. అయితే మనకు వచ్చిన వరద మొత్తం ఈ ప్రాణహిత నుంచే వస్తూ ఉంది. ఈ ప్రాణహిత ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది? మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ నుంచి పారుకుంటూ ఒక 150 కిలోమీటర్లు పారుకుంటూ ఆ పైన వాద్రానేమో ఎడమ పక్కనంగా కుడి పక్కనంగా వెనుగంగా కలిసి వచ్చి ఆ మహారాష్ట్ర నుంచి అక్కడ ఆడ ప్రాణహితగా ఏర్పడి ఆ ప్రాణహిత నుంచి 150 కిలోమీటర్ల కిందకి వచ్చిన తర్వాత కాళేశ్వరం దగ్గర కలుస్తాయి. అయితే చాలా మంది మేధావులు ఏమంటారంటే ఈ తుమ్మిడేటి దగ్గరనే ఇదే బరాజ్, ఏదైతే మేడిగడ్డ దగ్గర ఇప్పుడు మనం బరాజ్ చూపిస్తా ఉన్నాం, ఈ బరాజ్ని ఈడగట్టకుండా తుమ్మిడేటి దగ్గర, అంటే రెడ్ మార్క్ కనపడుతున్న ఈ లైన్ ఈడ కడితే ఈడికి అమాతం ఎత్తుకుపోసుకోవచ్చు కదా, ఈ నుంచి ఈడదాకా అమాతం ఎత్తుకుపోవచ్చు కదా, ఎత్తుకపోతే ఈ కింద ఈ 3 పంపులు 3 బరాజులు అవసరం లేదు కదా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ సమస్య అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈడ వాద్రా వెనుకంగా కలిసిన తర్వాత ఇంత వాటర్ అక్కడ ఉండదు. ఈ తుమ్మిడేటి దగ్గర ఇంత వాటర్ ఉండదు. ఇప్పుడు ఈడ 10 లక్షల క్యూసెక్కుల వాటర్ ఈడ ఉంది. ఇప్పుడు ఇట్లనే ఇప్పుడు కెమెరా పట్టుకొని మనం తుమ్మిడేటి దగ్గరికి పోతే ఆడ నాకు తెలిసి 3 లక్షలు 4 లక్షలు ఇన్ఫ్లో ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. సో కాబట్టి ఆడ అంత ఇన్ఫ్లో ఉండదు. అంటే ఇప్పుడు మరి ఒకవేళ ఈడ కనీసం 20,000 30,000 లక్ష క్యూసెక్లు వచ్చినప్పుడు ఆడెంత ఉండాలి? 5,000 10,000 ఉంటుంది. అంటే 150 కిలోమీటర్ల మేర ఒక నది ప్రవహించుకుంటూ వస్తున్నప్పుడు దాని పక్కనంగా మళ్ళీ ఆదిలాబాద్ లో దట్టమైనటువంటి నది అడవి ఉంటది. అక్కడ రకరకాల వాగులు, కుంటలు, పెద్దవాగు, ఈ వాగు, ఆ వాగు అన్ని కూడా కలుస్తూ ఉంటాయి. ఇవన్నీ దాదాపు నేను మొన్న ఒక ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ని, ఒక ఇంజనీర్ ని, ఒక నీటిపారుదల నిపుణుని అడిగితే దాదాపు 150 నుంచి 200 టీఎంసీల వాటర్ ఫ్లడ్ ఫ్లో ఇదిలో ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. దాని తర్వాత ఏది నికర జలాలలో నేను చెప్పేది వరద కాదు. ఇప్పుడు వచ్చే వరద జలాలకు సంబంధం లేదు. అంటే ఓన్లీ నికర జలాలలోనే అక్కడ తుమ్మిడిహెట్టికా నుంచి ఈ మేడిగడ్డకు వచ్చే లోపల ఓన్లీ ఈ నదుల నుంచి వచ్చేటువంటి పాయ, ఈ వాటర్, వీటికి దానికి సంబంధించిన నికర జలాలే దాదాపు 200 టీఎంసీలు దాకా ఉంటాయి. అంటే నువ్వు ఒకసారి అర్థం చేసుకో, ఆడ సేమ్ అవుతుంది. ఆడ ఉన్న వాటర్ ఇప్పుడు ఏదైనా సింపుల్ గా లాజిక్ చెప్పాలంటే, నువ్వు మన ఒక ఎగ్జాంపుల్ చెప్పినావు, మెట్రో రైలు ఉంది. ఏముంటది? ఎల్బీ నగర్ మెట్రో రైలు స్టార్ట్ అవుతుంది. ఆడ ఎక్కువ మంది ఉంటారా? దిగే కాడికి ఎవరికి ఎక్కువ మంది అవుతారా? ఈడ కొంతమంది ఎక్కుతారు, ఇంకా ముంగలు కొంతమంది ఎక్కుతారు, ఇంకా ముందుకు కొంతమంది ఎక్కుతారు. ఆడుకోరికి పిట్ట ఆడుకుంటూ పోతా ఉంటది. ఏది డెస్టినీకి పోయేసరికి నిండిపోతుంది. సేమ్ అట్లనే నువ్వు పుట్టిన కాడనే కట్టేస్తే, ఏడ కాలం పుట్టిందో ఆడనే కట్టేస్తే ఆడ వాటర్ ఎక్కువ ఉంటాయా? కిందికి ఒక 150 కిలోమీటర్లు పారుకుంటూ వచ్చిన తర్వాత ఈడ కట్టేస్తే ఈడకు వాటర్ ఎక్కువ ఉంటాయి. ఇది సింపుల్ లాజిక్. ఆడ ఈడ ఒకటి అనేటువంటి మాట్లాడే మేధావులకు చెప్తున్నటువంటి మాట ఇది. సో కాబట్టి ఇక్కడ ఒక వచ్చిన తర్వాత ఈడ
ఇది మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి వాటర్. ఇక ఈ నుంచి ఎంతసేపు ఈ పైన ఉంది. ఇక ఈ పైన ఉన్నటువంటి అన్నారంలో వాటర్ లేవు, సుందిరలో వాటర్ లేవు, ఎల్లంపల్లిలో వాటర్ లేవు, ఎస్ఆర్ఎస్పి ఇప్పటికి ఇంకా డెడ్ స్టోరేజ్ లో ఉంది. ఇక కడెం ప్రాజెక్ట్ అవి కూడా అట్లనే ఉన్నాయి అనమాట. సో ఇలా వాటర్ లేవు కాబట్టి దీని కింద ఉన్నటువంటి ఇప్పుడు మనం ఎల్ఎండి కూడా ఎస్ఆర్ఎస్పి కింద ప్రాజెక్ట్ అది డ్యామ్ అది. సో కాబట్టి దాని మీద కూడా అదే ఉంటది. మీరు చూడండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దాని కింద ఎల్ఎండి ఉంటుంది ప్యాకేజ్ అది. సో అట్లా ఇప్పుడు ఆ గోదావరి నది మీద ఉన్నటువంటి రిజర్వ్ ప్రాజెక్టులకే వాటర్ లేవు కాబట్టి మిగతా వాటిలో కింద కూడా లేవన్నమాట. సో మనం ఇప్పుడు అందుకే దీన్ని ఏం చేసి ఈడ కట్టగట్టి ఈ నుంచి వాటర్ ఎత్తుకపోయి అట్లా మన పై ప్రాంతాలకు నీళ్ళు తీసుకుపోయి అక్కడ నుంచి మన రైతులకు కానీ తాగుతందుకు కానీ వాడుకోవడానికి ప్రయత్నం చేసిరు. సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇక దీని నుంచి కొంచెం కిందికి పోతే మనం ఇది ఇక్కడ నుంచే కాళేశ్వరం స్టార్టింగ్ పాయింట్. ఇదే కాళేశ్వరం స్టార్టింగ్ పాయింట్. ఇది కాళేశ్వరం కూడా నాన్ కాళేశ్వరం గురించి ఒకసారి గోదావరి కింద వస్తున్నటువంటి ఫ్లడ్ వరద అంటారు కదా, దాని గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. కిందికి ఇట్లా కొంచెం కిందికి పోతే ఇంకో ఇక్కడ ఇంద్రావతి అని చెప్పేసి ఛత్తీస్గఢ్ నుంచి అద్భుతమైనటువంటి ఒక కింకారణమైనటువంటి అడవుల నుంచి ఒక ఇంద్రావతి అనేటువంటి నది వస్తుంది. అది కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. గోదావరికి ఇంద్రావతి నది కూడా ఒక ఉపనది అనమాట. సో అది కూడా ఇట్లా ప్రవహించుకుంటూ వస్తా ఉన్నది. ఆ ఫ్లడ్ ఈ ఫ్లడ్ కలిసిన తర్వాత కిందికి పోతే ఇంకా ఈడికంటే అక్కడ ఒక 2-3 లక్షల క్యూసెక్ల వాటర్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అది ఆ తుపాకులగూడెం బరాజు ఆడ కూడా మొత్తం నిండు కుండ లెక్క పారుకుంటా పోతా ఉన్నది అనమాట. సో ఇట్లా మొత్తం కిందికి పోతున్న కొద్దీ మన ఫ్లడ్ పెరుగుకుంటా పోతా ఉన్నది. కానీ మన ప్రాజెక్టులు రిజర్వాయర్లు మన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పై భాగంలో ఉన్నాయి. ఇట్లా కింది భాగంలో మనకు లేవు. ఎక్కడ ఈ వాటర్ని ఆపలేవు. ఇంత ఫ్లడ్ ఇప్పుడు నువ్వు నిజంగా కూడా గేట్లు వేసి ఆపలేము మనం. ఇవి వెళ్ళిపోవాల్సిందే. ఇవి వెళ్ళిపోతున్న క్రమంలోనే మనకున్నటువంటి పంపులు ఆన్ చేసుకొని అవతల మన రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అందుకనే నేను ఈ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని సో ఇక్కడ ఇది ఓపెన్ చేయడం జరిగింది. సో మనం ఒకసారి ఆడిగిడ పోదాం. అక్కడ కూడా మీకు ఆ కుంగినటువంటి ఆ పియర్స్ ఉన్నాయి కదా, ఆ పియర్స్ మనం మంచిగానే ఉన్నాయి. మనం ఇట్లా ఊపేసి చూద్దాం ఇట్లా ఎలివేట్ చూద్దాం. అది ఉంటుందా ఊస్తాయా అనేది ఆడుకోనాక చూపిస్తాం మిత్రులారా. మీరు లైవ్ కంటిన్యూ చేసుకో, అట్లనే వెళ్ళిపోదాం. రైట్, మైక్ లాపా ఎందుకు ఉండని ఇది పచ్చిగా ఉంది. ఒక బ్యాగ్ నాకు అన్న లైవ్ లో ఉన్నవే ఇటు సైడ్ రా. ఇది కొంచెం పచ్చిగా ఉంది. ఈ సైడ్ పెడదాం దీన్ని. ఈ పేపర్ కూడా బ్యాగ్ థ్యాంక్ యూ. దానిలో పెట్టేసి బ్యాగ్లో పెట్టేసి. అవునా